మనుషులందరూ కొద్దిగా వింతగా కనిపించేవారు. ఏంటి వీళ్ళందరూ, నాకు పెద్దగా పదాలు వాడుతున్నాను, ఇబ్బందిగా పడకుండా. గొర్రెలకి మనుషులకి పెద్దగా తేడా కనిపించేది కాదు. అదే రకంగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఇలా ఎందుకు మాట్లాడుతారు, ఇదేమీ అర్థమయ్యేది కాదు. అంటే మ్యానిపులేషన్ అంటాం. లోపల ఒకటి బయటకు ఒకటి, ఫ్రీగా కూడా మాట్లాడుకోలేదు. చిన్నపిల్లలు అయితే ఫ్రీగా మాట్లాడుకుంటారు కదా, లోపల ఏది ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. కానీ పెద్దవాళ్ళు అలా కాదు, లోపల ఒకటి వచ్చేస్తుంది, దాన్ని లోపల కోపం ఉంటుంది కానీ బయటికి బాగున్నారా ఉంటుంది. సో ఇలాంటివి కనిపిస్తూ ఉండేవి నాకు, ఆ లోపలి కనిపిస్తూ ఉండేవి. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకు పుట్టామా, ఈ మనిషికి ఎందుకు పుట్టానా అని అనుకుంటుండేవాడిని అనమాట. ఇప్పుడు అందుకే ఎక్కువగా నాకు జంతువులు పక్షులు అంటే చాలా ఇష్టం. నేను మా చుట్టాలతో కన్నా మా ఇంట్లో ఉన్న పిల్లి కుక్కతో ఎక్కువగా ఉండేవాడిని. అవి ఫ్రీగా ఉండేవి అనమాట, హానెస్ట్గా ఉండేవి. నాకు తెలీదు అందులో నేను మనిషిని కదా, నేను ఒక భాగం అనే విషయం నాకు కూడా అర్థం కాలేదు. అలాంటి సమయంలో నాకు చిన్న హైదరాబాద్లో చిన్న పరిస్థితి, అంటే ఇప్పుడు చిన్నగా కనబడుతుంది, అది నాకు చాలా పెద్దగా పరిస్థితిగా కనిపించింది. వెంటనే అక్కడ జాబ్ వదిలేసేసి ఊరు వెళ్ళిపోయాను. 10 లక్షల జీతం వదిలేసి ఊరు వెళ్ళిపోగానే అందరూ కనిపించోడు అనుకున్నారు. అప్పట్లో డబ్బే ముఖ్యం, ఉన్న డబ్బుది అలా ఫ్రీగా, ఇంజనీర్ కదా చాలా ఎక్కువగా వచ్చేది, అంత డబ్బు వదిలేసి వస్తాడా? అక్కడేమో 100 రూపాయలు సంపాదించాలన్నా కష్టమైన రోజుల్లో నాకు 1000 వచ్చేది జీతం, రోజుకి 1000 వచ్చేది. అలా వదిలేసి వచ్చాడు ఏంటి అనుకున్నారు. కానీ నాకు తెలుసు అక్కడ ఏమీ లేదు, అది సంపద అంటే మనకు ఒక రకంగా అర్థమవుతుంది, చిత్తు కాగితాల్లాగానే అర్థమయ్యేది. కానీ దాంతో ఏం చేయాలి అంటే, నాకు ఏది లోపలైతే ఖాళీగా ఉందో ఆ డబ్బుతో నాకు నిండట్లేదు. లోపల ఖాళీ అంటే శరీరం లోపల కాదు, నా మనసు లోపల ఏదైతే నాకు కావాలనుకుంటున్నాను, ఐశ్వర్యం ఏదైతే కావాలనుకుంటున్నానో, ఆ సంతోష సుఖము డబ్బులు ఎక్కడ వెచ్చించినా కానీ అది దొరకట్లేదు. ఇంకా ఏం చేయాలి? ఆ చివరికి ఆ చిన్న పరిస్థితి రాగానే అవకాశంగా తీసుకొని వదిలేసి ఊరు వెళ్ళిపోయాను. చెడుదనైతే వదిలేశాను, మంచి ఏంటో తెలియదు. మళ్ళీ అలా చెడులోకి వెళ్ళి ఆ నరకాన్ని అనుభవించడం కంటే చనిపోవడం బెటర్ అనుకునేవాడిని. తెలియకుండా నరకంలో ఉన్నాం, తెలిసి మళ్ళీ నరకంలోకి పోవడం అంటే ఇంక అంతకంటే భయంకరం ఏది ఉండదు. చనిపోవాలనుకున్నాను. ఏదో విపరీతంగా ఆలోచించేవాను, మంచి మార్గమే లేదా అని. ఆ క్రమంలో శాస్త్రాలన్నీ చదవడం మొదలుపెట్టాను. నాకు మార్గం కావాలి అని ప్రయత్నం చేద్దాం చివరి వరకు. ఆ క్రమంలో నేను అంబిగ్విటీ అంటారు, అంటే డోలాయానం అంటారు, అంటే డోలాపయానం ఏదో అంటారు, డోలాయమానం అంటారు అన్నమాట తెలుగులో. ఎటు వెళ్ళాలో తెలియకలేకపోతే మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా అనిపించేసింది. అది దానివలన నన్ను అందరూ పిచ్చోడు అనేవాళ్ళు. సర్లే, వాళ్ళకి అది అర్థమైంది, నన్ను చూస్తే అలానే అనుకుంటారు ఎవరైనా. ఆ క్రమంలో నాకు చిన్నప్పుడు మా నాన్నగారు ఏ ఊరికి వెళ్ళినా, పల్లెటూరులో ఉండేవాళ్ళం, పక్క ఊర్లోకి వెళ్తే అంటే వేరే ఊరికి వెళ్ళారు అనుకోండి, టౌన్కి వెళ్తే తండ్రి కానీ తల్లి కానీ ఏం తీసుకొస్తారు చిన్నపిల్లలకి? స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొస్తారు, అంతే కదా. మా నాన్నగారికి వారానికి 2 సార్లు బయటకు వెళ్ళేవాడు, కానీ ఏ రోజు కూడా స్వీట్స్ ఫ్రూట్స్ తీయడు. మేము చిన్నపిల్లలం. ఇంకోటి ఏంటంటే, మేము ఏనాడు ఆయనను అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన ఒకదాంతో వచ్చేవాడు, స్వీట్స్ ఫ్రూట్స్ కాకుండా మరొక దాంతో వచ్చేవాడు. అదేంటంటే చిన్న కథల పుస్తకంతో వచ్చేవాడు. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు అని చిన్న పుస్తకాలు ఉండేవి. అందులో మన పురాణాల గురించి, నీతి కథలు, నైతిక కథలు చాలా అద్భుతంగా ఉండేవి. అంత అద్భుతంగా ఉండేవి. వాటిని రాగానే మా అన్నయ్య గారు, ఆయన కూడా ఇంజనీరే, భోపాల్లో చేస్తారు, ఆ ఇద్దరం పోటీ పడి చదివేవాళ్ళం అనమాట. బుక్స్ పక్కన పెట్టేసేవాళ్ళం. అది చదివితే కానీ తృప్తి ఉండేది కాదు. అందులో ఉన్న నీతిని ఎక్కడ ఎవరు ఏం చేస్తే చాలా నీతిగా ఉండేది. నేను నా అంబిగ్విటీ నుంచి, నా డోలాయమానం నుంచి బయటపడడానికి కారణం అది. అక్కడ నా పునాది అన్నమాట. సంస్కారము తల్లిదండ్రుల నుంచి, ఆస్తి కాదు, సంపాదన కాదు ఇవ్వాల్సింది, వారసత్వంగా. సంస్కారం వారసత్వంగా ఇవ్వాలి అని అంటే అదొక మార్గం అని. అక్కడ నుంచి నేను బయటపడడానికి కారణం అదే. నాకు వచ్చిన పరిస్థితిలో నేను ఈ గ్రంథాలు చదవడానికి ప్రయత్నం చేశాను.
అంటే భగవద్గీత, ఖురాను, ధమ్మపదు, బైబిల్ ఇవన్నీ చదవడం మొదలుపెట్టేశాను. ఎందుకనంటే మన వాళ్ళు చెప్పుకునేది గొప్ప జీవితం అని అంటే వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు గొప్పగా జీవించే వాళ్ళని. వాళ్ళు ఎందుకు అలా జీవించారు అనేది బాగా చదవడానికి ప్రయత్నం చేసేవాడిని. నేను నాస్తికుణ్ణి, భగవంతుణ్ణి నమ్మేవాడినే కాదు. ఎందుకు నమ్మేవాడిని కాదు అని అంటే నేను ప్రాక్టికల్ ఫెలోని, అంటే చూడకుండా అనుభవం లేకుండా ఎక్కడ మాట్లాడను. ఎవరికి భగవంతుడు కనబడలేదు, ఎవరికి దేవతలు కనబడలేదు. భగవంతుడు దేవతలు లౌకికంలో ఒకరే అనుకుంటారు కదా, ఎవరికి కనిపించలేదు. అలాంటప్పుడు లేని వారిని, అనుభవం లేదు అనుభూతి చెందని వారిని ఉన్నారని ఎవరు అనుకుంటాం కదా. నేను ఎప్పుడు కూడా మా అమ్మగారు పూజ చేస్తుంటే, అంటే వినాయక చవితికి ఏదో 9 రోజులు చేస్తారు కదా, మా అన్నయ్య ముందు పూజకు ముందు వెళ్ళి కూర్చుంటాడు, నేను చివర్లో వెళ్ళి కూర్చుంటాను. ఎందుకు? ముందు వెళ్తే కూర్చొని అని చెప్పి అవి చదువుతారు కదా మంత్రాలు, అవన్నీ వినాలి. చివరిలో వెళ్తే అవన్నీ వినకుండా ఫ్రూట్స్ వచ్చేస్తాయి, అక్కడ పెట్టిన స్వీట్స్ వచ్చేస్తాయి. నా టార్గెట్ అంతా అంతే. ఎప్పుడు కూడా నమ్మేవాడిని. గుళ్ళకి వెళ్ళేవాడిని, తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా కానీ మొదటిసారి వెళ్ళాను, బాగా చూశాను. నాకు ఒక చిన్న డౌట్ ఉండేదన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి మూర్తి కదా, మూర్తి కనిపించడు. ఆ పైన ఉన్నటువంటి ఒక మాల అసలు మూర్తిలాగా కనిపించడు, ఒక తల మాత్రమే, ఫేస్ మాత్రమే కనిపిస్తుంది, మిగతా భాగం అంతా కనిపించదు. అది చూడాలన్న కోరికతో వెళ్ళాను. మొదటిసారి వెళ్ళాను, కొద్దిగా దగ్గరగా చూశాను, అర్థమైపోయింది అది అక్కడ కూడా పూర్తి ఆకారమే ఉందని. ఆ తర్వాత బయటకు వచ్చాక మొదటిసారి ప్రసాదం తిన్నాను. అక్కడ చాలా బాగుంటాయి, పులిహోర, దద్దోజనము, లడ్డు, తర్వాత బెల్లం అరిసెల్లాగా ఉంటాయి, వడలని రకరకాలుగా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో. మా ఫ్రెండ్స్తో ఎప్పుడూ వెళ్ళేవాడిని, లోపల గుడిలోకి వెళ్ళేవాడిని కాదు. అక్కడ కూర్చొని వాళ్ళు వచ్చే వరకు ఇవి 2-3 గంటలకు ఒకటి మారుతూ ఉంటుంది, దాన్ని తినడానికి వెళ్ళేవాడిని అనమాట. అంటే టోటల్గా నేను భగవంతుని ఎందుకు నమ్మలేదు అని అంటే, ఆ కథల పుస్తకాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుడు దొరకలేదంట. అంతే కదా, బాగా ఘోర తపస్సు అంటే 1000 సంవత్సరాలు కూర్చొని గడ్డాలు మీసాలు పెరిగిపోయి పుట్ట పెరిగిపోతే కానీ భగవంతుడు దొరకలేదని. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, అన్ని సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడా? బ్రతికేది 100 సంవత్సరాలు, వీళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు అని చెప్తున్నారే, ఎట్లా సాధ్యం? ఆ సాధ్యం కాని దానికి అసలు 1000 సంవత్సరాలు బ్రతికేదే సాధ్యం కానప్పుడు తపస్సు ఎలా సాధ్యమో, ఆ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు అనేది ఉండేది. కానీ చివరికి ఒకరోజు నిర్ణయించుకున్నాను, ఈ భగవంతుడిని, ఆ దేవుణ్ణి తప్పనిసరిగా చూడాలి అని అంటే ఏం చేయాలి? తపస్సు చేయడం అయితే సాధ్యం కాదు, నాకు అంత ఆయుష్ లేదు 13 సంవత్సరాల వయసులో. ఏం చేయాలని ఆ నెలలో మా నాన్నగారు తెచ్చిన ఒక పుస్తకం కూడా చదివాను. అందులో ఒక దయ్యం కథ ఉందన్నమాట. ఒక అతను ఏదో కష్టాలు వచ్చేసి చనిపోదామని అడవిలోకి వెళ్ళాడు. ఎలాంటి బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళి అక్కడ ఏదో విధంగా చనిపోదామనేసి అక్కడ వెళ్ళి ఆలోచిస్తున్నాడు ఎలా చనిపోవాలి అని. అందరూ చెప్తుంటారు ఏదో జంతువు వచ్చేసి తినేస్తుంది అనేసి. అక్కడ ఆ రోజు ఏదీ రాలేదు. ఒక చెట్టు కింద కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే ఏం జరిగింది, పైన ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం టక్కున, ఆ దారంటే ఎవరైనా వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళు అనమాట. అలాంటిది ఇతను సాయంత్రం పూట వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఈ దయ్యానికి ఆశ్చర్యం అయిపోయింది. ఇతడికి బాగా తెలుసు ఇక్కడ ఒక దయ్యం ఉంటుందని కూడా, అందరికీ భయపడి పారిపోతూ ఉంటారు. ఇతను ఇంత ధైర్యంగా వచ్చి కూర్చున్నాడని అది భయపెట్టడానికి ప్రయత్నం చేసింది. భయపడతాడా? ఎందుకు? వచ్చిందే చావడానికి కదా. సావుకు సిద్ధపడ్డోడికి భయం ఉంటుందా? అసలే ఉండదు. అతను ఆ దయ్యం రాగానే కొద్దిగా సంతోషపడ్డాడు. ఎందుకు? హాయిగా చనిపోవచ్చని. ఆ దయ్యానికి, దానికి ఇప్పటి వరకు పారిపోయే వాళ్ళని చూసేసింది, భయపడే వాళ్ళని, పారిపోయే వాళ్ళని చూసేసింది. కానీ నన్ను చూసి నవ్వేవారు ఎవరు ఉంటారు అనేసి దానికి ఆశ్చర్యం అయిపోయి బెదిరించడానికి ప్రయత్నం చేస్తే కూడా భయపడట్లేదు. మొదటిసారి అడిగిందనమాట, ఏంటి నన్ను చూస్తే భయం వేయట్లేదు అని అంటే, వచ్చిందే చావడానికి, అంతే కదా, నీ గురించి నేనెందుకు భయపడతాను అంటే అది అందనమాట. మొట్టమొదటిసారి నన్ను చూసి భయపడని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అసలు నేను భూతాన్ని ఎందుకు అయ్యాను ఇక్కడ అంటే, నాకు ఇక్కడ నేను బ్రతికున్నప్పుడు ధనమే మొత్తం జీవితం అనుకొని బాగా డబ్బు సంపాదించేసి, ఇదిగో ఎక్కడ దాచిపెట్టాలో తెలియక
ఇక్కడ ఓ చెట్టు కింద దాచిపెట్టాను, గుంత తవ్వేసి. ఇక్కడ మా ఇల్లు ఉండేది, ఇక్కడే తవ్వి పెట్టాను, సేఫ్టీగా ఉంటుందనేసి. కానీ అది ఎవరికి చెప్పకుండా చనిపోయాను, అందుకే ఈ చెట్టుకు వేలాడుతున్నాను అని చెప్పింది అనమాట. ఆయన కష్టాలు అడిగితే నాకు డబ్బు లేక ఇదంతా కష్టపడుతున్నాను, ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాడు. నాయన నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నా డబ్బు ఎవరికి చెప్పాలా, ఎందుకు చెప్పాలా, ఎందుకు దీన్ని పట్టుకొని వేలాడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇది అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి, అవసరం ఉన్నప్పుడే సఫలం చేసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్పి, ఇక నాకు అర్థమైపోయింది, ఈ ధనాన్ని నువ్వు తీసుకొని నువ్వు సంతోషంగా ఉండు, నాకు కూడా ఈ ధనం మీద మోహం తీరిపోయింది అని చెప్పేసి ఆ ధనం ఇచ్చి వెళ్ళిపోయిందంట. ఆ కథ నాకు భలే నచ్చింది అసలు. ఓహో, భయపెడితే చంపేస్తుంది, అంతేనా? భయపడితే చంపేస్తుంది, ధైర్యంగా నిలబడితే ధనం ఇస్తుంది. ఏదో మోహం ఉంటేనే కదా భూతం అక్కడ తిరుగుతుంది అంటారు కదా, దాని కోరికలు ఉంటేనే కదా అక్కడ ఉండేది, ఏదో ఉంటేనే తిరుగుతుంది అంటారు కదా. మొత్తానికి మ్యాటర్ తెలిసిపోతుందని ఏం చేశానంటే, 13 సంవత్సరాల లోపే ఉంటాయి, అందరూ పల్లెటూరులో 8 గంటలకు పడుకుంటారు. పడుకోగానే అక్కడి నుంచి నేను మెల్లగా బయలుదేరాను. ఎక్కడికి అని అంటే అందరు చెప్తారు దయ్యాల మర్రి అని ఒకటి ఉంటుంది అక్కడ శ్మశానం. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను 9 గంటలకి. ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, శ్మశానం ఉంది, మర్రి చెట్టు ఉంది, ఏదో ఒకటి ఉంటుంది. 2 రకాలు నాకు కన్ఫామ్. ఏంటి? దయ్యం కనబడింది అంటే దయ్యం ఉంటే దేవుడు కూడా ఉన్నట్టే అని కన్ఫామ్. 2 తీరుతాయి, డబ్బులు వస్తాయి, ఉందా లేదో తెలిసిపోతుంది అని 2 బాగా చేసేసుకొని వెళ్ళి కూర్చున్నాను. 12-1 గంట వరకు. మీకు బాగా ఒక 40 సంవత్సరాల క్రితం అంటే అర్థం చేసుకోండి, 30-40 సంవత్సరాల క్రితము కరెంటు కూడా పల్లెటూరులో ఉండేది కాదు సరిగ్గా. అలా దూరం వెళ్ళిపోయి ఆ ఊరు అవతల కూర్చున్నాను. చెట్టు ఊగింది అక్కయ్య, అన్నయ్య వింటున్నారా? చెట్టు ఊగగానే ఎంత సంతోషం వేసిందంటే అన్నంత నిజం. చిన్నప్పుడు కూడా అంత సంతోషం వేస్తే మా అర్ధరాత్రి పూట ఒక్కడికి అంటే అనుభవం చేసేసాను. వచ్చేస్తుంది, ఏదో ఒకటి అంటే దొరికిపోతుంది, కన్ఫర్మ్ అయిపోతుంది అని చాలా సంతోషం వేసేసింది. చూస్తే ఊగింది, ఆగిపోయింది, ఇంకా లాభం లేదనేసి చిన్నగా పిలిచాను, దయ్యం అనేసి. చిన్నపిల్లోని కదా, నాకు బాగా అనుభవం అది. సో అయినా రాలేదు, తీసి రాయితో కొట్టేసా అనమాట, ఇంకొచ్చేయని. అప్పుడు అక్కడి నుంచి ఒక గబ్బిలం ఎగిరి వెళ్ళిపోయింది. నిరాశపడ్డం అంటే కూడా అబ్బా అని నిరాశపడిపోయాను. అలా 3:30 గంటల వరకు అక్కడే కూర్చున్నాను. అక్కడి నుంచి 3:30 గంటలకు ఎందుకు వచ్చానంటే, అప్పుడు అలారంలో మాకు చిన్న వాచ్లు ఉండేవి కాదు కదా, కొద్దిగా పూర్గా ఉన్నాం. అందుకనేసి అక్కడ ఏదో కోడి కూసింది, కోడి కూయగానే వెళ్ళిపోదాం అనిపించేసింది. ఎందుకంటే నాకు భయం వేసని కాదు, నన్ను ఎవరైనా చూస్తే భయపడతారనేసి. ఆ రోజు నుంచి దయ్యం లేదనేది స్ట్రాంగ్ బిలీవ్ అన్నమాట. అంతగా ప్రాక్టికల్గా చేసుకొని నమ్మిన తర్వాతనే నేను దయ్యం లేదు అని చెప్పాను ఇప్పటి వరకు కూడా. ఇక అందుకే దేవుడు ఉండే అవకాశమే లేదు, అంతే కదా మనకు తెలిసింది అని అలా కన్ఫర్మ్ చేసుకున్న. అలాంటి సమయంలో నేను అలాంటి మెంటాలిటీ ఉన్నవాడిని. అక్కడి నుంచి నా చిన్న పరిస్థితి రావగానే ఊరు వెళ్ళిపోయాను. అక్కడి బుక్స్ అని చదవడం వలన నాకు ఒకటి అర్థమైపోయింది, శ్రేష్టమైన జీవితం ఒకటి ఉంటుంది అని. అంతరంలో ఏదైతే నా లోపల ఉందో, ధనంతో తీరంది ఏదైతే ఉందో దాన్ని పొందాలి అని అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం సరి అయిందని అర్థమైపోయింది. అందుకని దాని గురించి అందులో చూస్తే 1 బుక్క 2 బుక్క, 1 మతమా 2 మతమా కదా, ఎందరో కనిపిస్తున్నారు. ఆ సమయంలో మా నాన్నగారు అయ్యప్ప మాల వేసుకునే ఉండేవారు అనమాట. ఆయన చాలా సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటూ వచ్చేవారు. ఆయన ఏదో నామకే వాస్తు చేసేవాడు కాదు. చిన్నప్పుడే నాలాగనే విపరీతమైన బుద్ధి ఉండి 14 సంవత్సరాలు వైరాగ్యం వచ్చి పారిపోయినాడు. ఆయన ఎప్పుడో 14 సంవత్సరాలు దొరికితే మళ్ళీ పారిపోతాడని పెళ్లి చేసేశారు. నాకు బాగా అర్థం పెళ్ళి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. అంటే ఎక్కడికి పారిపోకుండా గేదెని తాడుతో కట్టేస్తారు కదా కర్రకి, స్ట్రాంగ్ అనమాట, ఇంకా పోయే అవకాశమే లేదని. సో అలా ఎప్పుడూ అంటుండేవాడిని. సో సరదాగా మా నాన్నగారితో, అంటే బంధనం అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి. ఇక ఆ సమయంలో మా నాన్నగారి పక్కన పూజ చేస్తున్నాడు. నాకు ఈ ప్రెషర్లో నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలని. మా నాన్నగారితో చెప్పాను, నన్ను అందరు పిచ్చోడు అంటున్నారు. మా నాన్నగారు కూడా డిసైడ్ అయ్యాడు, నాయన ఇంకో 10 రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నాడు మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు అనమాట.
నువ్వు పిచ్చోడ్లాగా రోడ్లపైన తిరుగుతున్నావు, వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, ఏంటి అది ఇది అని. అయితే జరిగింది ఏదో చిన్నది జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా అని. కానీ ఆయన పక్కన కూర్చుంటే ఆయన సంవత్సరంలో 42 రోజులు మాల వేయడు, పూర్తిగా సంవత్సరం అంతా మాలలోనే ఉంటాడు. అక్కడికి వెళ్ళొచ్చిన భక్తి అంటే పరాకాష్ఠలాగా కనపడుతుంది అయ్యప్ప మాల. 3:30 గంటలకు లేచి చన్నీళ్ళతో స్నానం చేసి అమృతవేళ పూజ చేసేసి వాళ్ళు వెళ్ళి ఉల్లిపాయ ఎక్కడ ముట్టరు, బయట ఎక్కడ తినరు, తాగరు, రోజుకొక పూటే భోజనం చేస్తారు. మనం ఆత్మ అన్నట్టు వాళ్ళు స్వామి అనేస్తారు, అంతే కదా. అసలు ఎంత చూస్తే స్థూలంలో మన బ్రాహ్మణ జీవితం అక్కడ కనబడుతుంది. అంతగా భక్తిని పూర్తి చేయడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గం అనుకుంటాను ఆ మాల. ఇక ఆ సమయంలో ఆయన పక్కన కూర్చుంటే నాకు చిన్న డౌట్ వచ్చేసింది. నేను ఇదివరకే దేవతలను నమ్మను. మా నాన్నగారిని చిన్నప్పుడు ప్రశ్నలు వేస్తుండేవాడిని అనమాట. ఏంటంటే రామాయణం, మహాభారతం ఇట్లాంటి వాటి గురించి. నాన్నగారండి రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయి అనేవాడిని. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. బాగుంది, అందరికీ బాగా అర్థమైపోయింది. కానీ అవి ఏంటి అని అడిగేవాడిని కాదు, నాకు తెలియదు కదా. కానీ ఒక చిన్న ప్రశ్న మాత్రం వేసేవాడిని. నాన్నగారండి ఒకటే శరీరం కదా, 10 తలలు ఉంటాయి కదా, ఒక శరీరం మీద ఒక తల ఉంటుంది, మిగతా 2 వైపులు ఏమేమి ఉంటాయి? ఎన్నెన్ని ఉంటాయి? ఒకవైపు 4, ఒకవైపు 5. ముందు డౌట్ ఏంటంటే ఎటు 4 ఉంటాయి, ఎటు 5 ఉంటాయి అని. ఎటు 4 ఉంటాయి, ఎటు 5 ఉంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? అంతే కదా, 2, 5, 5 ఉంటే ఎవరికి ప్రశ్నే రాదు. నాకు ఆ 10 సంవత్సరాల వయసు నుంచి వచ్చేది ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా. నాకు అర్థం ఏంటంటే ఇలాంటి వారు ఉండరు అని, ఇలాంటిది ఉండదు అని. అంతే, అందులో రహస్యం ఏముంటుందని తెలియదు నాకు. కానీ ఇలాంటి వారు మాత్రము ఉండరేమో, ఇలా సాధ్యం కాదు అని తర్వాత తెలిసింది. అందులో ఒక రహస్యం పెట్టారనేసి. అందులో ముఖ్యంగా ఒకటి అర్థమైంది ఏంటంటే, మా నాన్నగారిని అడిగితే ఏదో ఆలోచించి నీకు అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వస్తాయేంటి, ఆలోచనలు వస్తాయేంటి అనేవారు. సరే నాన్నగారు అది వదిలేయండి, ఎటో 4 ఎటో 5 ఉంటాయి. అయినా 2 వైపులా సమానంగా ఉండకుండా ఎప్పుడైనా 2 చేతులు బరువులు మోస్తూ వెళ్ళామనుకోండి, ఒకవైపు బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వంగిపోతాం కదా. మరి 5 ఉన్న వైపు వంగిపోకుండా అలా స్ట్రైట్గా ఉంటాడు ఏంటి ఎప్పుడు? అలా ఎలా సాధ్యమని అనేవాడిని అనమాట. అదన్నీ తీరాయి ఇప్పుడు బాబా దగ్గరకు వచ్చాక, అద్భుతంగా తీరాయి. అందుకే బాబాను అలా ఇలా పట్టుకోలేదు నేను. ఎందుకు బాబా దగ్గర ఉన్నాను చెప్తాను ఇంకా. సో ఆ సమయంలో మా నాన్నగారి ముందు కూర్చున్నప్పుడు ఒక చిన్న అందరి దేవతలను చూశాను. ఒక్కరు మాత్రం సెపరేట్గా కనబడుతున్నాడు. అందరికీ అలంకారం ఉంది, ఒకరికి లేదు. అందరూ గద్దె మీద కూర్చున్నారు, బంగారు సింహాసనం మీద, ఒకరు మాత్రం కూర్చోలేదు. అందరూ మహల్లో ఉన్నారు, ఒకరు మాత్రం వేరే దగ్గర ఉన్నారు. వింతగా కనబడుతున్నాడు. ఎవరు? శంకరుడు. అందరికీ బొట్టుంది, ఈయనకు బొట్టు బదులు కన్నుంది. వింతగా కనబడుతున్నాడు. అందరికీ డ్రెస్సులు ఉన్నాయి, ఈయనకు ఎంటీగా ఉన్నాడు. అందరూ మెత్తగా సున్నితంగా కనబడుతున్నారు, ఈయనకు కండలు కనబడుతున్నాయి. అంత వింతగా ఉన్నాడు. అసలు ఈయన దేవుడే అంటావా అని డౌట్ వచ్చేసింది. కానీ ఆ సమయంలో మా నాన్నగారిని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఈయన పూజ చేసేది అయ్యప్ప అంటాడు, ఇంతమందిని పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో డౌటు, మీరు పూజ చేశారు కదా, మన దేవతలు ఎందరని చెప్తాము? 3 కోటి దేవతలు లేదా 33 కోట్ల దేవతలు అంటాం. సరే, మనకు అప్పుడు తెలిసింది 3 కోటి దేవతలు. మా నాన్న కొందరిని పెట్టుకున్నాడు, వీళ్ళని మాత్రమే మెప్పించాలని ట్రై చేస్తున్నాడు. మిగతా వాళ్ళకి కోపం వస్తుందా రాదా? మన చుట్టాల ఇంటికి వెళ్తాం, పక్క పక్కన ఇల్లు ఉన్నాయనుకోండి, ఒకరింట్లోకి వెళ్ళి వేరే ఇంట్లోకి వెళ్ళకుండా ఉంటే కోపం వచ్చేస్తుంది కదా. అలా మిగతా వాళ్ళందరికీ కోపం రాదా అనుకునేవాడిని అనమాట. సో ఆ సమయంలో ఆయనే అలా చూస్తుంటే ఆ శంకరుడికి నాకు బాగా అట్రాక్ట్ అయింది ఏంటంటే కన్ను. ఏంటి క్యాండిడేట్కి అసలు ఈ ఉన్నాడో లేడో తర్వాత విషయం, నేను సెపరేట్గా చూపిస్తున్నారు. కన్ను ఎందుకు ఉంది? ఆయనకుంటే నాకు ఉండాలి కదా అనుకున్నాను. ఓపెన్ అయిపోయింది. అంగీకారంతోనే యోగం కుదురుతుంది. ఆయనకు ఉంటే నాకు ఉండాలి, అంతేనా? ఉండాలి అంతే. ఓపెన్ అయిపోయింది. వింటే కాదు, అంగీకరిస్తేనే అవుతుంది.
నా బుద్ధి ఓపెన్ అయింది. అది బుద్ధి కూడా ఓపెన్ అయింది అని కూడా నాకు మూడో నేత్రం ఓపెన్ అయిందని కూడా తెలియదు. అది ఓపెన్ అయిన క్షణం నుంచి పైనుంచి అనంతమైన శక్తి వచ్చేది. ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంతే జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే సహజంగా ఎందుకు జరుగుతుంది, సహజ రాజయోగం అంటే ఏంటి అనేది నాకు అక్కడే అనుభవం జరిగిపోయింది. బుద్ధి తాళం ఓపెన్ అయితే యోగం కుదిరిపోతుంది అని, శక్తి వచ్చేస్తుంది. అంతే కదా. మీరు అంగీకరించనంత వరకు, ఆ తాళం ఓపెన్ కానంత వరకు 100 సార్లు నేను ఆత్మని ఆయన బాబా అనుకున్నా ఏమీ కాదు. అంగీకరించాలి, అనుకోవడం కాదు, అంగీకరించడం. ఆ పదాన్ని బాగా గుర్తుంచుకోండి. నేను పదం అడుగుతాను, మీరు మనుషులేనా? జంతువుల మనుషులు అంటే మీరు ఏమంటారు? మామూలుగా జంతువులా మనుషులా అని అంటే పక్క ఎందుకు? మీరు అంగీకరించేసి ఉన్నారు కదా. మీరు ఎవరైనా కాదు అంటే ఒప్పుకుంటారా? కాదు కదా. మనం పక్కగా అంగీకరించేసాం. మీరు ఎప్పుడైతే నేను ఆత్మని అని అంగీకరిస్తారో అప్పుడు యోగం అయిపోతుంది. ఇంకా మొదలు జరుగుతుంది యోగం అనేది. అంతే అద్భుతంగా ఉంటుంది. అంగీకారం, అంగీకారం, అంగీకారం. ప్రయత్నం కాదు, శ్రమ కాదు, అంగీకారంతోనే సహజత్వం అనేది వచ్చేస్తుంది. నాకు అక్కడ జరిగింది అలా. నాకు బాబా తెలియదు, ఎవ్వరు తెలియదు. ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. ఆ క్షణం నుంచి వచ్చిన దాంతో మొట్టమొదటిసారి ఏం చేశానంటే నాలో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ అవన్నీ వస్తూ ఉండేవి. మొట్టమొదటిసారిగా ఆ వచ్చిన శక్తితోని నేను నాలో ఉన్న చెడునంతా దహించి వేస్తూ ఉండేవాడిని. మొట్టమొదటి చేసింది ఏంటంటే నాకు వచ్చిన శక్తితోని నా మనసులో వచ్చిన చెడు ఆలోచనలన్నీ శుద్ధి అంటే తీసేసుకుంటూ తొలగించుకుంటూ వెళ్ళేవాడిని. చాలా హ్యాపీగా అనిపించేది, తేలికగా అనిపించేది. ఎలా తీసేసామంటే అది సహజంగానే జరిగింది. అగ్ని వచ్చిన తర్వాత ఆ మంటలో ఏదైనా ఎచ్చేస్తే కాలిపోయి బూడిదవుతుందా లేదా? మనం ఏమైనా ప్రయత్నం చేయాలా? అందులో వేస్తే చాలు అది బూడిదైపోతుంది. సిమిలర్గా అదేవిధంగా అలా జరిగిపోయేది నాకు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఒక 2 సంవత్సరాల తర్వాత కర్మను ఆపేయలేదు. జాబ్ వదిలేసాను కానీ వ్యవసాయం చేసేవాడిని. అదో ఆనందం. ఇంకా ప్రకృతి నేను తప్ప ఇంకేది తెలిసేది కాదు. మనుషులతోని అతీతమైపోయినా, అంటే ప్రపంచంతోని అతీతమైపోయిన ప్రకృతితోని జోడించబడ్డా. ఆ సమయంలో ఒక చిన్న సంకల్పం వచ్చేసింది, మళ్ళీ పాతదే. ఏంటి అని అంటే ఇంత శక్తి వచ్చేసి నేను ఇలా మారిపోయాను అని అంటే 37 కిలోలు ఉన్నవాడిని, చివరి స్టేజ్లో ఉన్నవాడిని ఏం తినకుండానే 57 కేజీలకు వచ్చేసాను. అది ఎలా వచ్చింది అన్నది సహజత్వంగా. చాలా తక్కువ తినేవాడిని, అంటే తిన్న ప్రతీది కూడా నా శరీరానికి వెళ్ళేది. అంగీకారంతో నాలో శక్తి రావడం మొదలైంది కదా, శరీరం కూడా పరివర్తన చెందడం మొదలైంది. ఆ సమయంలో బాబా తెలీదు, భగవంతుడిని అడిగా అనమాట, తండ్రి ఇంత శక్తి వచ్చి నాలో ఎంత మార్పు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా ఉండుంటావు. సరే ఉన్నావో లేదో తెలీదు, ఉండుంటే ఈ జన్మకి నిన్ను చూడాలి అని అన్నాను. జస్ట్ చూడాలి, నాకు కోరికలు ఏమీ లేవు, నిన్ను చూడాలని ఉంది అని చెప్పా. 3వ రోజు సాక్షాత్కారం వచ్చేసింది. ఉదయం 3:30 గంటలకి. పల్లెటూరులో 8-9 గంటలకు పడుకుంటే అందరూ 4 గంటలకు లేసేస్తారు. మాకు కూడా సహజంగా మీరు ఏం చేయబడలేదు. అంటే భగవంతుడు 4 గంటలకు అలారం పెట్టుకొని లేవాల్సిన అవసరం లేదు, మెలకు వచ్చేస్తుంది. అంతా సహజమే కదా. అలానే జరుగుతుంది. 3:30 గంటలకు లేచి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత సాక్షాత్కారం వచ్చింది. ఏంటంటే భగవంతుడు, బిడ్డ నన్ను పొందాలి అని అంటే తపస్సు మాత్రమే మార్గం అన్నాడు. మళ్ళీ మొదటికి వచ్చేసింది, తపస్సు అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలో అని. సో కానీ ఆయన వదిలేశాడు నన్ను, తపస్సు చేయాలి బిడ్డ అని తీసుకెళ్ళి ఒక పవర్, శక్తి, ప్రకాశం వచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక అడవిలో వదిలేసింది. చిన్న బాట ఉంది, ఒక కొండలపైన అడవిలో వదిలేస్తే ఆ బాట వెంట వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ ఒక పర్ణశాల ఉంది, కుటీరం ఉంది. ఆ కుటీరంలో ఒక మాతాజీ, రండి మీ గురించి భగవంతుడు చెప్పాడు, మీరు వస్తున్నారు అని చెప్పాడని. నేను ఆశ్చర్యపోయాను. సరే వీళ్ళకి తెలిసింది కదా అని ఆ మాతాజీ దగ్గరికి వెళ్ళాను. సాక్షాత్కారంలో ఆ మాతాజీ దగ్గరికి వెళ్ళగానే ఆ బాబుతో, వాళ్ళ అబ్బాయితో ఫ్రూట్స్ తెప్పించేసి, అన్నయ్య మీరు ఫ్రూట్స్ తిని రెస్ట్ తీసుకోండి అని కటియా చూపించేసింది. మంచం చూపించేశారు. పడుకున్నాను. ఆ మాతాజీ ఏమో చెప్పేస్తుంది, భగవంతుడు అది ఇది అని చెప్పేస్తుంది. అదే మన 7 రోజుల కోర్సు చెప్పేస్తుంది. మనకు అర్థం కాలేదు. అలా పడుకున్నాము. ఆ వెళ్ళేటప్పుడు ఒకటి చూసా అనమాట. ఏంటి అని అంటే ఒక చెట్టు కింద గురువు అంటే ఋషి వాళ్ళ శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు. ఎలా కూర్చొని ఉన్నారు? తపస్సులో కూర్చొని ఉన్నారు.
వాళ్ళ ముఖాలన్నీ తేజస్తో వెలిగిపోతున్నాయి, ఆనందంతో ఉన్నాయి, చిరునవ్వుతో ఉన్నారు. అనిపించేసింది నాకు కూడా అదే కావాలి కదా అని అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. తపస్సు అంటే ఏంటో పూర్తిగా అర్థం కాలేదు. ఇక అక్కడి నుంచి ఉదయం 3:30 గంటలకి అక్కడ సాక్షాత్కారంలో లేచి వాళ్ళతో పాటు నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నాను. నాలో కూడా అనంతమైన శక్తి, ఆనందం, సంతోషం అన్నీ వచ్చేసాయి ఆ సాక్షాత్కారంలో. అంతే, సాక్షాత్కారం ఆగిపోయింది. తీరా చూస్తే ఎక్కడైతే కూర్చొని ఉన్నానో ఇంట్లో, అక్కడ కూడా అంతే ఆనందంతో అంతే సంతోషంతో ఉన్నాను నేను, రియల్లో కూడా అంతే. వెంటనే అర్థమైపోయింది ఇది నిజం కాదా అని. కళ అంటే పడుకొని లేను, కళ్ళు మూసుకొని లేను, కూర్చొనే ఉన్నాను. ఇంత స్పష్టంగా వచ్చింది, దీన్ని సాక్షాత్కారం అంటారని కూడా నాకు తెలియదు. ఇంకా నిశ్చయం అయిపోయింది, ఇది నిజంగా జరగాల్సిందే అనేసి 3 రోజుల తర్వాత బ్యాగ్ తీసుకున్నాను. తపస్సు ఎక్కడ చేస్తారు? బాగా చెప్పుకుంటారు మన భారతదేశంలో, తపస్సు అంటే హిమాలయాస్. బ్యాగ్ తీసుకొని బయలుదేరాను. మా అమ్మగారు అడిగారు ఎక్కడికి వెళ్తున్నామని. వెళ్ళాక చెప్తానులే, సెటిల్ అయ్యాక చెప్తాను అన్నాను. బయలుదేరి వెళ్ళిన తర్వాత హిమాలయాస్కి బయలుదేరే క్రమంలో వెతుకులాడుతున్నాను, ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు ఏం చేయాలి, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఎక్కడ వెళ్తే ఇటు టెర్రరిస్టులు, అక్కడో టెర్రరిస్టులు, మొత్తం హిమాలయ పర్వతాలు అందరూ టెర్రరిస్టులే అని అర్థమైపోతుంది. మంచి స్థలం చూసుకోవాలి, యోగానికి ఇబ్బంది లేకుండా భగవంతుని పొందాలి అని ప్రయత్నం చేసే క్రమంలో ఆ వరంగల్కి, అంటే పల్లెటూరుని వదిలేసి వరంగల్కి వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ క్రమంలో ఒక అక్కయ్య దగ్గర తీసుకెళ్లారు. కానీ వీళ్ళు ఎప్పుడు తపస్సుగా వెళ్ళొస్తుంటారు, మౌంట్స్కి వెళ్ళొస్తుంటారని. ఏదో ఒక మౌంట్స్ అక్కడికి వెళ్తే తపస్సు చేసుకోవడానికి వీలైతే నార్త్ వైపే కదా, అంత దూరం వెళ్ళాక అక్కడ వీలవ్వకపోతే ఇంకా ముందుకెళ్ళి తపస్సు చేసుకుందాం అని బయలుదేరా. ఆ క్రమంలో ఆ మధ్యలో ఓ అక్కయ్యలతో పరిచయం చేస్తే అక్కయ్యని అడిగాను, అక్కయ్య మౌంట్ ఆఫ్ అడ్రస్ ఇవ్వండి వెళ్ళిపోతా అని. నాకు ఈ శాంతివన్ను బ్రహ్మకుమారిస్ తెలీదు. ఆ అక్కయ్య దగ్గరికి వెళ్ళగానే చూస్తే ఒక మాతాజీ వచ్చి ఏదో పుస్తకం ఓపెన్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. చదవాల్సిన నేను చాలా చదివేశాను, తపస్సు చేసుకోవడానికి అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతా అంటే అలా ఇవ్వరు, సాయంత్రం అక్కయ్య వస్తారు చూడండి అన్నారు. సాయంత్రం వెళ్ళాం, అదే పని కదా మనకి. వెళ్ళగానే అక్కయ్య అన్నారనమాట, అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతానన్న. ఇవ్వరు అంటది. అదేంటి అక్కయ్య, ఒక అడ్రస్ అడిగితే ఇవ్వరా వెళ్ళిపోవడానికి? నాకు తెలీదు, అక్కడికి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోతాడు, అక్కడ ఉండిపోతాడేమో, ఇబ్బంది పెడతాడేమోనని అక్కయ్య అనుభవం ఏమో అలా ఉంటుంది. సో చివరికి చెప్పేశాను, మీరు ఇచ్చినా వెళ్తాను, ఇవ్వకపోయినా వెళ్తాను, ఎందుకంటే వెళ్ళిపోవడానికి వచ్చిన వాడిని, వెళ్ళడానికే వచ్చిన వాడిని అని చెప్పాను. నా మొండితనం చూసేసి అక్కయ్య అన్నారు, మీరు ఇంజనీర్ అంటున్నారు కదా, రేపు ఇంజనీరింగ్ కాన్ఫరెన్స్ ఉంది, వాళ్ళ వెనకాల వెళ్ళిపోండి అని. చాలా హ్యాపీ అనిపించేసింది, ఎంత స్పష్టంగా దారి క్లియర్ అవుతుందని. ఆ తర్వాత ఒక టికెట్ ఉంటుంది రైల్వే ఆ అక్కయ్యకి ఫోన్ చేసి అడిగారనమాట, ఇలా వీలవుతుందా అని. ఆ అక్కయ్య టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి వెళ్ళిందంట, ఎక్స్ట్రా అంటే కొందరు రాకపోతే వాళ్ళు తీసేయడానికి వెళ్ళింది. ఆ క్యాన్సిలేషన్లో మేము పరిగెత్తాం స్టేషన్కి, కానీ అక్కయ్య క్యాన్సిల్ చేసి బయటకు వచ్చేసారు. అయినా నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు, ప్రయాణానికి అడ్డు క్లియర్ అయిపోయింది కదా అది అని. మరుసటి రోజు 8 గంటలకు ట్రైన్ అంటే వెళ్ళి జనరల్ టికెట్ తీసుకున్నాను. వరంగల్ నుంచి 1500 కిలోమీటర్లు జనరల్ టికెట్ తీసుకొని, అక్కయ్య మా బ్యాగ్ మీద, చిన్న బ్యాగే, అందులో ఏమీ లేవు, ఒక 5000 ఉంటాయి, అందులో నా దగ్గర పెట్టుకున్నాను, ఇది మీ దగ్గర పెట్టుకోండి, నేను జనరల్లో కూర్చుంటాను, కూర్చోడానికి కూడా లేదు అక్కడ, అయినా కింద ఇక్కడ పడుకుంటాను, నన్ను అహ్మదాబాద్లో లేపండి అని చెప్పా. వెంటనే ఆ ఉన్న గుంపులో నుంచి 20 మందిలో ఒక అన్నయ్య నేను రానని వెళ్ళిపోతున్నాడు. నేను రానంటే అదేంటనే అన్నీ వచ్చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే, ట్రైన్ అనౌన్స్ అయిపోయింది. వెంటనే ఆ అక్కయ్య ఎంత చెప్పినా వినకపోతే ఉన్న టికెట్ని క్యాన్సిల్ చేస్తే తొందరగా డబ్బులు వస్తాయని, ట్రైన్ రావడానికి ముందని ఏదో ఆలోచిస్తుంటే నేను చెప్పా నేను ఉన్నాను అని. అంతే కదా, నాకు తెలియదు పాప అన్నయ్య నా గురించే త్యాగం చేసి వెళ్తున్నాడని. సో ఆ అక్కయ్య అన్నారు, వెంటనే సరే ఇది బాగుంది. ఆ చిన్న అక్కయ్య అన్నారు, నిన్ను బాబా తీసుకెళ్తున్నట్టున్నాడని. బాబా మనకు తెలీదు. సో వెంటనే వెళ్ళి జనరల్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. చూడండి, నిశ్చయం ఉంటే బాబా ఒక్క అడుగేస్తే 1000 అడుగులు వేస్తాడు అనడానికి. ఇక వచ్చేసిన తర్వాత ఆ టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకున్న తర్వాత అక్కయ్య ఎంత అని అడిగాను. అప్ అండ్ డౌను 1000 అంది. డౌన్ అక్కర్లేదు, ఓన్లీ అప్పే అన్న. లేదు డౌన్ కావాలంటుంది.
నాకు ఈ పద్ధతి అక్కయ్య నేను వెళ్ళిపోవడానికి వస్తున్నాను, తిరిగి రావడానికి కాదు. అక్కయ్యకి ఏం చెప్పుకుంటాను, నేను తపస్సు చేసుకోవాలి హిమాలయ పోతుందని చెప్తున్నానా? చూస్తే వీళ్ళు పిచ్చోడు అనుకుంటారేమో ఆ పదం చెప్తే. ఈ రోజుల్లో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు పోతున్నారంటే ఖచ్చితంగా పిచ్చోడు అనుకుంటారు. ఇక అది కాదులే కానీ అక్కయ్య అంటే లేదన్నయ్య అంటే 500 ఇస్తాను అప్పుడు టికెట్ ఇవ్వండి. అక్కయ్య అన్నారు నీ సంగతి అక్కడికి వెళ్ళాక చెప్తాలే అనేసి. అయిన తర్వాత అప్పు టికెటే తీసుకున్నాను, 500 ఇచ్చేసాను. అక్కడికి వెళ్ళాను. నన్ను ఏమీ లేదు అక్కయ్య, కాన్ఫరెన్స్లో పైన జ్ఞాన సరోవర్లోకి తీసుకెళ్ళాక వేరే అన్నయ్య పేరు మీద తీసుకెళ్ళాక ఒకే ఒక పదం చెప్పారు శీలుబహన్. అప్పుడు కామెంటరీ చేసేది శీలుబహన్. ఏమన్నారంటే సెషన్ జరగడానికి ముందు 1 నిమిషం బాబాతో యోగం చేద్దామన్నారు. 1 నిమిషం అనగానే అక్కడ కూర్చుంటే ఆ పదం ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు. ఆ పదంలో నేను ఆత్మని, బ్రుకుటి మధ్యలో ఉంటాను, తండ్రి పరమాత్మ పరంధామలో ఉంటాడు. అది పూర్తవక ముందే నేను పరంధామం వెళ్ళిపోయాను. ఎందుకు? మొత్తం నా ప్రయాణమే, నా లక్ష్యమే ఎవరిని చూడడానికి? భగవంతుని చూడడానికి. పైకి వెళ్ళిపోయి దాదాపుగా 2 గంటలు, 10 గంటలకు మొదలైంది, 12 గంటలకు సెషన్స్ అయిపోయినాయి. 12:30కేమో ఒక అన్నయ్య లేపుతున్నాడు, అన్నయ్య 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 అని. అంతసేపు బాబాతోనే ఉన్నాను. నేను అక్కడ ఉన్నానని, ఎక్కడున్నానని కూడా తెలియదు. ఎందుకంటే నా ప్రయత్నమే ఆయన గురించి కాబట్టి. అనంతమైన ఆనందాన్ని అనుభవించాను. దొరికాడు అన్నది ఇంకంతే. ఆ రోజు నుంచి ఆ తర్వాత ఇంకా బ్రేకప్పే ఉండదు. కొద్ది రోజు 3-4 రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఈ అన్నయ్య ఇక్కడే సెటిల్ అవుతాడని. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ బ్రహ్మకుమారిని అయితే నమ్మొద్దు కదా. ఇదే తపస్సును వీళ్ళకి ఎవరో నేర్పారు. వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, అంతేనా? వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఓహో ఏంటి పెద్ద హార్మోనీ హాల్ అంటే తెలుసు కదా, ఏసీ హాల్లో, అంత పెద్ద హాల్లో లైటింగ్ పెట్టేసి ఈ యోగం చేస్తారా? తపస్సు అక్కడ చేస్తారా? ఎక్కడో చెట్టు కింద కూర్చొని, ఎక్కడో పార్లర్లో కూర్చొని, సరే అడవులు ఉంటాయి, చెట్ల కింద కూర్చొని చేయాల్సిన తపస్సుని వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళతో ఉండొద్దు అనుకున్నాను. మొదటి నుంచి డౌట్, వీళ్ళు క్రిస్టియన్స్ ఏమోనని. చూస్తే మళ్ళీ లక్ష్మీనారాయణలు, వీళ్ళు ఏంతో అర్థం కాలేదు, వీళ్ళు మనకెందుకులే అనుకున్నాను. కానీ ఆ గురువునన్న బాబా దొరికాడు కదా, ఆ గురువు ఎవరు అనేది అర్థం కాల. సరే ఎంక్వైరీ చేశాను, ఏంటంటే మీకు ఇదంతా నేర్పింది ఎవరు అని అడిగా. అదొక్కటే అడిగామని అందరినీ. ఈ బ్రహ్మకుమారిస్కి ఈ మెడిటేషన్ నేర్పింది ఎవరు అని అంటే బాబా బాబా అనేవాళ్ళు. అసలు ఎక్కడున్నాడో ముందు చెప్పండి అని అంటే అక్కడ పాండవ అని చూపించేస్తే లాస్ట్ రోజు వదిలేసి వెళ్ళిపోయా. అంతే కదా, అక్కడ గురువు ఉంటాడేమో. చూస్తే అక్కడ పోతే గురువు లేరు. కుటీరం ఉంది, ఇదే బాబా కుటీరం అంటాడు. బాబా ఎక్కడ అంటే వదిలేశాడు. అదేలా? నాకు సాక్షాత్కారం వచ్చింది కదా, నేను సత్యం అనుకునే బయలుదేరాను, మరి ఇది అవ్వలేదేంటి అని మళ్ళీ ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది. ఇక్కడ నాకు వచ్చిన ఏదైతే ఉందో దాని గురించి ఎంక్వైరీ చేశాను. ఇలా ఉండేవాళ్ళు అంటే అవును, వీళ్ళు ఇక్కడే చిన్న కుటీరం ఉండేది, మొదట్లో ఈ బిల్డింగ్స్ అన్నీ లేవు, అది అలా అని చెప్పేస్తే ఓహో అప్పటిదా మనకు సాక్షాత్కారం వచ్చింది అని అనుకున్నాము. ఆ తర్వాత ఇక సరే మెల్లగా ఈ అక్కేల వంతు అక్కేలు వెళ్ళిపోవాలి, అన్నయ్య అంబాజీ వెళ్దాం అన్నారు. అంబాజీలు ఈ గుడ్లు గోపురాలు మనకు అక్కర్లేదు, పైన ఉన్నవాడు దొరికిపోయినాడు, ఇంకెందుకు, ఎక్కడో ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుందాం అనుకున్నాను. ఈ అక్కేలకు డౌట్ వచ్చేసింది, ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అవుతాడేమో, మిగతా మనకు అక్కడ వాళ్ళు తిట్టేస్తారు మనల్ని, ఇబ్బంది, అంతే కదా, అక్కేళ్ళని కోపడతారు కదా ఖాళీ చేయకపోతే అనేసి మెల్లగా అన్నయ్య మనం కిందికి వెళ్ళిపోదాము, మనల్ని ఇక్కడ ఖాళీ చేయమన్నారు, మేము కూడా వస్తున్నాం కిందికి అని చెప్పి నా లగేజ్ తీసుకొచ్చాడు ఒక అన్నయ్య. బస్సులో పెట్టేసి కూర్చున్నాడు. మరి అక్కేలు ఏంటంటే ఇంకో బస్సులో వస్తున్నారని చెప్పాడు. కూర్చున్న తర్వాత బస్సు కదులుతుంది. అన్నయ్య దిగి బాయ్ అన్నాడు. నన్ను పంపించడానికి పాపం వాళ్ళు చేసిన ప్రయత్నం అది. కిందికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఏమీ తెలీదు, ట్రైన్ టికెట్ లేదు, ఎక్కడ లేదు. రామ్స్లోక్ బాయ్ అని అకామిడేషన్ కావాలని అడిగితే రామ్స్లోక్ బాయ్ని చూపించారు. మీకు తెలిస్తే తెలీదు, రామ్స్లోక్ బాయ్ మామూలుగా లెటర్ ఉంటేనే ఇస్తాడు, పాపం చివరికి ఇస్తాడు, ఎవరిని కాదని వెనక్కి పంపించడు. కానీ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తే ఇవ్వడు. ఆ విషయం నాకు తెలియదు. నేను వెళ్ళి బాబాతో ఉన్నాను, అడుగు బిడ్డ అనగానే వెళ్ళేసి అడిగాను, అన్నయ్య ఇలా ట్రైన్ టికెట్ లేదు ఇలా ఉన్నా అంటే ప్రేమ్ నివాస్లో రూమ్ ఉంటుంది, వెళ్ళిపోయి ఉండిపో అన్నాడు. అంతే. ఆ పక్కన ఉన్న అన్నయ్య కూడా ఏం అర్థం కాలేదు. అంతే కదా, అంత ఈజీగా చెప్పేసి వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఒక్కరోజు కాదు,
అక్కడ బాబా నన్ను ఒకటి ప్రశ్న అడిగాను, బిడ్డ ఇక్కడ ఉండాలనుకుంటున్నావు అన్నాడు. మీరు దొరికాక ఎక్కడ ఉంటే ఉంది, ఇక్కడ దొరికాడు ఇక్కడే ఉంటానంటే ఇక్కడ ఉండడానికి ఏం చేయాలో ఆ అన్నయ్యని అడుగుమని, ఆ బిల్డింగ్ చూసి అన్నయ్యని అడుగుమంటే అన్నయ్యని అడిగా. అన్నయ్య ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలంటే కోర్స్ తీసుకోవాలన్నాడు. కోర్స్ అంటే నాకు తెలీదు. ఎన్ని రోజులు ఉంటుంది అన్నాను. 7 రోజులు అన్నాడు. రోజుకి ఎన్ని గంటలు అన్నాను. 1 గంట. 7 గంటలేనా, సరే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కడ ఇస్తారంటే 6 నెంబర్ గేట్ అన్నారు. 6 నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అక్కయ్య ఉంటే, నాకు హిందీ రాదు, यहाँ से जाने के पहले एक शब्द भी हिंदी नहीं आता, फिर भी जाके पूछा, వెళ్ళి అడిగాను, ఇంగ్లీష్లో అడిగాను అనమాట. అక్కయ్య 7 గంటలనే కోర్స్ కదా, టిఫిన్ చేసి వచ్చాను, 9 అవుతుంది, సాయంత్రం 5 గంటల వరకు ఫినిష్ చేసేయండి కోర్స్ అన్నాను. నవ్వేసింది అసలు. ప్లీజ్ జస్ట్ ఫినిష్ విత్ ఇన్ 7 hours till 5 o'clock అన్నా. నవ్వేస్తుంది ఆమె. అదేంటక్కయ్య అంటే కోర్స్ ఎప్పుడు వినుండదు అంతే కదా. 7 గంటలు, రోజుకో గంట అంటారు, 2 గంటలు చెప్పమంటారు, అంతేగాని 7 గంటలు వరుసగా చెప్పాయంటే. ఇక వెళ్ళిన తర్వాత అక్కయ్య అన్నారు, సరే అవి 2-3 రోజులు పడుతుంది అన్నది. 3 రోజులు ఎందుకు అక్కయ్య 7 గంటలకి, నేను ఇక్కడే ఉంటాను కదా, వచ్చిన పనే అది. ఆ అక్కయ్య అన్నారు, లేదు నేను ట్రై చేస్తా అన్నారు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, నెక్స్ట్ డే 2 hours అలా చెప్తా అన్నారు. అలా ఆ అక్కయ్య హిందీలో చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ మిక్స్ చేసేసి. కానీ ఆ 7 రోజుల కోర్సును దీంతో వినొద్దు, దీంతో వినాలి, భావనతో వినాలి, శబ్దంతో వినకూడదు 7 రోజుల కోర్సుని. ఆ అక్కయ్య ఏం చెప్తే అది నాకు అర్థమైనంతగా అంగీకరిస్తూ, అవునా అంతే కదా, నువ్వు ఆత్మ అంటే ఆత్మే అంతే, ఫిక్స్ పరమాత్మ. ఎందుకంటే అప్పటికి నేను అనుభవం చేశానా లేదా, అందులో డౌట్ ఎలా ఉంటుంది. నాకు 7 రోజుల కోర్సు ఎంత పక్కా అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు 7 రోజుల కోర్సులో కానీ, జ్ఞానంలో కానీ, ఎక్కడ మధుబన్లో కానీ, ఏ క్లాస్లో కానీ, మురళీలో కానీ డౌట్సే రావు. అంతే కదా అంటాను. ఎందుకు చెప్పింది ఎవరు, బాబా. నాకు అర్థం కాలేదేమో, కానీ అది మాత్రము పక్కాగా అంగీకరించేవాడిని అంతే. ఆ తర్వాత అలా 3 రోజులు 4-5 రోజుల తర్వాత నన్ను మెల్లగా, పాపం అన్నయ్య కూడా ఒకటే రోజుకి చెప్పారు, 2-3 రోజులు అయిపోయింది, నువ్వు ఖాళీ చేయమన్నారు. అక్కడ వేరే అక్కతో ట్రై చేస్తే డబ్బులు బాగా కావాలి వేరే రూములు తీసుకొని ఉండడానికి. అప్పుడు అనుకున్నాను, ఒక టెంట్ వేసుకొని బయట ఉండాలి అని అనుకున్నాను. టెంట్ తెచ్చుకుంటే చీప్ కదా, ఒక 1000 రూపాయలు పెట్టి టెంట్ తెచ్చుకుంటే బయట ఎక్కడ ఉంటుంది, యోగం చేసుకోవాలి, ఈ ప్లేస్లోనే ఉండాలనుకున్నాను. బాబా నవ్వేసి ఒక అన్నయ్యని అడుగుమంటే అన్నయ్యని అడిగాను. ఆ అన్నయ్య నాకు ఒక చిన్న బాత్రూమ్ చేయించాడు, ఇందులో పడుకో అని. అసలు ఎంత ఆనందం అంటే, టెంట్ వేసుకొని పడుకుందాం అనుకుంటే బాబా బిల్డింగ్ చూపించాడు, బాత్రూమ్ కాదు కదా. బాత్రూమ్ అంతే ఉంటుంది, స్టోర్ రూము, అందులో చిన్న మంచం ఉంటుంది అంతే. అసలు ఎంత ఎంత ఆనందం వేసేదంటే, బాబాకు నా మీద ఎంత ప్రేమో ఈ స్టోర్ రూమ్ చూపించాడని కదా, నన్ను టెంట్ వేసుకొని ఉండడానికి ఉంచట్లేదు అనేసి. ఆ తర్వాత బాబా వెళ్ళి, బిడ్డ ఇక్కడ ఉండాలి అని సేవ గురించి, సేవకు అడుగు, అక్కేనే అడుగు అన్నాడు. అక్కయ్య దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్తుంటే, ఏది అడిగితే, నేను ఆల్రెడీ ఇంజనీర్ అని చెప్పాను, ఏ సేవ అడిగితే నన్ను అక్కడ ఉండనిస్తారు. రంగు బట్టల్లో ఉన్నాను, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఏదో షర్ట్ వేసుకొని ఉన్నాను. అలా వెళ్ళి సేవ అడుగుతూ ఇస్తారా, వీళ్ళందరూ చూస్తే సఫేద్గా బ్యాడ్జీలు పెట్టుకున్నాడు. బయట కొనుక్కున్నాను, 5 రూపాయలు పెట్టి బ్యాడ్జీ కొనుక్కొని పెట్టేసుకున్నాను. అయినా లాభం లేదు, కొద్దిగా సేవ ఇచ్చేస్తారేమోనని, నన్ను వీకే అనుకుంటారనేసి అనుకొని వెళ్తూ ఉంటే, ఏది అడగాలి బాబా అడగమన్నారు, ఏది అడగాలో అర్థం కావట్లేదు. బాబాకు తెలుసు ఫిక్స్ అయ్యేది ఉందనేసి. కానీ వెళ్ళేటప్పుడు వెళ్తుంటే 2 ఊడుస్తున్నారు బయట, స్వీపర్స్. వాళ్ళు మాత్రం రంగుల డ్రెస్సులు వేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ వైట్ డ్రెస్సులు వేసుకున్నారు. వీళ్ళు రంగుల డ్రెస్సులు వేసుకుంటే, ఇది అడిగితే ఇచ్చే అవకాశం ఉంటుందని సిద్ధపడ్డాను. అప్పుడు ఆ దగ్గరికి, ఆ గేట్ 6 నెంబర్ గేట్ దాటి లోపడిపోతుంటే వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, నువ్వు అటు ఊడు అంటే నువ్వు ఇటు ఊడు అని. నాకు ఇంకో భయం వేసింది, దీనికి ఇంత కాంపిటీషన్ ఉన్నదా, ఇది ఇస్తారా ఇవ్వరు అని. మరో అడుగు ముందుకేసాను, బాబా ఇది కాదు కానీ ఇది కూడా బాగా డిమాండ్ ఉన్నట్టున్నది బాబా. సాధారణంగా డిమాండ్ లేనిది ఒకటి ఉంటుందని నాకు తెలుసు. అత్యంత నీచమని మనం అనుకునేది ఏంటి,
లెట్రిన్లు కడగడం. అది అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. ఎవరా ఇస్తారా? ఎవరా? ఎంతకి అది ఇవ్వకపోతే ఇక్కడ సేవ ఏముంటుంది చెప్పండి అనేసి బాబాతో చెప్పేసి, బాబా అక్కయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదామని అక్కయ్య దగ్గరికి వెళ్ళా. ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అక్కయ్య, నా దగ్గర ఒక 3,000 ఉన్నాయి, బాబా ఉండిలో వేసి నాకు ఆ లెట్రిన్లు కడిగేది ఇచ్చినా ఇక్కడ ఉండిపోతాను అక్కయ్య అని చెప్పడానికి. అక్కడ అక్కయ్య నేను వెళ్ళగానే, అక్కయ్య నేను ఇక్కడ సేవ చేయాలనుకుంటున్నానంటే ఏం అడగలేదు. ఇంకా నువ్వు ఇంజనీర్ కదా, ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఈ కంప్యూటర్లో వర్క్ ఉంది, నువ్వు చేయగలవా అంటే నేను చేసి వచ్చింది అది అక్కయ్య అన్నాను. అంతే, నువ్వు నాతో రా, నీకు సేవ చూపిస్తా అని పరిగెడుతుంది. ఉందని తెలిసింది అక్కయ్య పరిగెడుతుంది. అంత తొందరగా పరిగెడితే ఏదైనా కుదురుతుందా? తొందరలో ఏది కుదరదు. అక్కయ్య నిదానం అక్కయ్య, ప్లీజ్ స్లో అని అంటున్నాను. నిదానం అంటే లేదు పరిగెత్తుకొచ్చేసి అక్కడి నుంచి అన్నయ్య వాకింగ్ చేస్తున్నాడు, చూపిస్తాను, మాట్లాడిచ్చేస్తాను, ఫైనల్ చేస్తాను అంటుంది అనమాట. అది కాదు, ఉందని తెలిసిన తర్వాత వెళ్ళి బతిమిలాడుకుందాం అనేది నా ఇంటెన్షన్. కానీ ఇంత తొందరలో ఎలా అవుతుంది అనేసి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నయ్య లేరు. అక్కయ్య ఫోన్ చేస్తున్నారు. అక్కయ్య ప్లీజ్ అక్కయ్య, పరిగెత్తుకొస్తేనే డైరెక్ట్గా కలుద్దాం అనుకుంటేనే సేవ దొరుకుతుందో లేదా అని భయం వేసింది. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్లో వర్కౌట్ అవుతుందా? లేదు. అక్కయ్య లేదు, 1 మినిట్ అని ఫోన్ చేసేసింది. అన్నయ్య మాట్లాడతాడు నీతో అని ఫోన్ చేసి ఫోన్లో ఇచ్చేసింది, చెప్పేసేదో. అన్నయ్యతో ఇలా చేయగలవా, వెబ్సైట్ ఉంది ఆడ బయట మేము 30,000 ఇచ్చున్నాము, 3 నెలలు అవుతుంది ఇంకా మొదలే పెట్టలేదు, నువ్వు చేస్తావంటే నేను 5 రోజుల్లో చేసేస్తానండి అని చెప్పా. అంతే. మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పాడు. ఇట్లా ప్రేమ్ నివాస్లో ఉండేది, ఇక్కడ చిన్న బాత్రూంలో ఉంటున్నాను, స్టోర్ రూమ్లో. అంటే మీరు తిరిగి అదే ప్రేమ్ నివాస్కి వెళ్ళండి, అక్కడ మనకు సపరేట్ రూమ్ ఉంది, ఏసీ ఆఫీస్ ఉంది, ఆ 2 మీ అండర్లోకి వచ్చేస్తాయి, సేవ చేయండి అన్నాడు. పైగా నేను ఒక శబ్దం చెప్పాను, ప్లీజ్ ఐ డోంట్ నో హిందీ అన్నా. నాకు హిందీ రాదు అని చెప్పిన. చెప్తే ఆయనే నాకు అలాంటి వాళ్ళు కావాలనే బాబాని అడుగుతున్నాను అన్నాడు. అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ తెలుసా. అక్కడ మధుబన్లో హిందీ రాని వాళ్ళను ఇన్వైట్ అంటే ఇంపార్టెన్స్ ఇస్తారంటే చూడండి బాబా ఎంత బ్యూటిఫుల్గా ప్లేస్ చేస్తారో. లెట్రిన్లు కడగడానికి వెళ్తే అదిగో మళ్ళీ నాకు ఆ సేవ ఇచ్చేసి ఏసీ రూమ్ ఇచ్చి సపరేట్ రూమ్ ఇచ్చేసి, నాకు ఇంటర్నేషనల్ డాక్టర్స్తో మాట్లాడాలి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే కావాలి, నేను బాబాని అడుగుతున్నాను 4-5 రోజుల నుంచి, డైరెక్ట్గా నేను పంపించాడు అని చెప్పేస్తాడు. అంతే, ఫిక్స్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు 7 రోజుల కోర్సు, సేవ, ఎప్పుడైనా వెళ్ళడమే సపరేట్ రూమ్ దొరుకుతుందా? 13 సంవత్సరాల నుంచి ఇంకా సపరేట్ రూమే ఉంది. నేను ఖాళీ చేయనని చెప్పాను. అది అన్నయ్య వాళ్ళు లోపల వేరే మంచిది ఇస్తాం అన్నయ్య, కలిసి ఉండండి అన్నయ్య అంటే ఆయనతో కలిసి ఉన్నాను ఎందుకన్నయ్య అని చెప్పేసేవాడిని. అలా బాబాతో ఎంతగా సిద్ధపడితే చెప్పాను కదా, ఇది బాగా నాకు అనుభవం. లెట్రిన్లు కడగడానికి వెళ్తే నాకు ఏది కావాలో అంతకంటే ఎక్కి పైన కూర్చోబెట్టేశాడు. ఆ రోజు రాత్రి బాబా వచ్చేసి, బిడ్డ ఇది సరిపోతుందా, నేను ఇచ్చింది అయితే నీకున్న అర్హతతోనే నీకు దొరికింది, కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా పొందావు, మధ్యవర్తిత్వం లేకుండా నన్ను వెతికిలాడి నన్ను పొందావు బిడ్డ, నీకు ఏదో ఒకటి వరం ఇవ్వాలి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, నన్ను పొందిన వాడికి అంతే కదా వరం ఇవ్వాలి కదా, నీకు వరం కోరుకో అన్నాడు. అంటే బాబా చూద్దామని వచ్చాను, ఇంత ఇచ్చారు, ఇంకా కోరికలా? నేను కోరికలతో రాలేదు, మీతో పర్మనెంట్గా మిమ్మల్ని పట్టుకొని ఉండాలని రాలేదు. ఉన్నారా లేదా చూస్తే చాలు నా జీవితం ధన్యం అవుతుంది అనుకుంటే నాతో జోడించే ఉన్నారు బాబా. ఏం కావాలి నాకు ఇంతకంటే ఏది లేదంటే, లేదు బిడ్డ, వరాలు ఇవ్వకుండా నేను వెనక్కిపోయే అలవాటు నాకు లేదు అంటాడు. ఖచ్చితంగా వరం ఇస్తాను అంటాడు. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత వరం ఇవ్వకుండా పోతే ఏమనుకుంటారు కదా, చరిత్రలో గందరగోళంగా ఉంటుంది. అందుకని వరం ఇస్తాను అంటాడు. బాబా నాకు కోరికలు లేకపోతే మరి నేనేం అడగాలి అన్నాను. సరే నీకు లేవు అంటున్నావు కదా, నేను గుర్తు చేస్తాను, ఒకసారి ఉన్నాయేమో చూసుకో అన్నాడు. నీకు స్థూలమైన సుఖాలు కావాలా, డబ్బు కావాలా, పదవి కావాలా, ఏం కావాలి, ఆస్తులు అంతస్తులు ఏం కావాలి అన్నీ కోరుకో అంటే, చిన్నగా పెద్దగా అవన్నీ చూసి వచ్చాను, బాహ్య ప్రపంచంలో అంత నీచం ఏది కాదన్నాను. ఈయనతో ఉన్నంత ఆనందం నాకు దొరకదని అర్థం ముందే అనుభవించి వచ్చాను కదా, వైరాగ్యంతో వచ్చాను కదా. అందుకని ఆయన అన్నారు, లేదు బాబా వీటిలలో ఏది నాకు ఇంట్రెస్ట్ లేదు బాబా అన్నాను. నువ్వు ఏదైనా కానీ ఒకటి అడగాల్సిందే అంటాడు. ఏం అడగాలి? సరే ఆరోగ్యం అని అడుగుదామా, డబ్బు ఉండనప్పుడు ఆరోగ్యం ఏం చేసుకుంటాం? డబ్బు అడుగుదామా, ఆరోగ్యం రాదు, పదవి ఉండదు, డబ్బుతో ఏం చేసుకుందాం? పదవి కోరుకుంటే ఈ 2 ఉండకపోతే ఏం చేద్దాం? ఇదేంతో గందరగోళం అనిపించేసింది, అన్నీ నన్ను ఇరికించేసినట్టు ఉన్నాడు బాబా అనిపించేసింది. బాబా ఇది కాదు కానీ అన్నీ కావాలనాలి, కానీ ఒకటే కోరుకోమన్నాడు. ఇదో ఫిట్టింగు.
సరే బాబా ఇది కాదు కానీ నా బుద్ధి అప్పుడు ఎంతగా పనిచేసిందంటే ఇప్పటికీ నా భాగ్యాన్ని నేను అంతగా అంటే తృప్తిగా ఫీల్ అవుతాను. అప్పుడు వచ్చిన శబ్దం, బాబా ఇవన్నీ వద్దు కానీ నాకు ఒకటి కావాలన్నాను. కోరుకో అన్నాడు. నువ్వే కావాలన్నాను. నిండింది అనుకోండి. ఇంక రాలేదు బాబా. ఇంకెప్పుడు అంటే రాలేదంటే ఎప్పుడు ప్రశ్నలు వేయలేదు నీకేం కావాలని. ఎందుకు వేయలేదంటే అంత అడగడానికి నాకు ఏది కావాలో అంతకుముందే నా దగ్గరకు వచ్చేస్తుంటుంది. అంతకుముందే నా దగ్గరకు వచ్చేస్తుంటుంది. అడగాల్సిన అవసరమే రాకుండా పోయింది. కానీ అప్పుడు అడుక్కొని ఉంటే అవి ఒక్కటే దొరికేది. ఆయన్నే అడిగినందుకు నువ్వే కావాలి అని అన్నా, అంతే కదా. అన్నీ దొరికిపోయినాయి. ఒక్క జన్మకా, జన్మ జన్మలకి దొరికిపోయినాయి. సంపూర్ణంగా నింపేశాడు. నాకు చిన్నప్పుడు మాట్లాడడమే రాదు. ఇప్పుడు అందరూ అంటారు అద్భుతంగా మాట్లాడతావని. అంతే, ఆయనతో ఉంటే ఏం జరగాలో అది జరిగిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇక నాకు ఆ భాగ్యాన్ని దొరికిన దాన్ని బట్టే మీకు టైం ఉందా? ఒక 15 నిమిషాలు చిన్న క్లాస్, ఓకే, 15 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తాను. ఉదయం దానికి మీకు అనుభవించాను కాబట్టే కొద్దిగా స్పష్టతలోకి వెళ్తూ ఉన్నాను. అనుభవించిన తర్వాత అంతే కదా, నేను ఆత్మ పరమాత్మని బాబాని అందరిని అనుభవించిన తర్వాత నాకు కోర్సు దొరికింది. కోర్సు దొరికాక కాదు. అందుకే నేను ఉల్టా డైరెక్షన్లో వచ్చానో సీదా డైరెక్షన్లో వచ్చానో నాకు తెలియదు. కానీ ఆ అనుభవాన్ని బేస్ చేసుకొని నేను మీకు నా అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఉదయము స్వరూపాలు, వర్ణాలు, కులాలు అనుకున్నాం. స్వరూపాలకు ఆధారము ఆత్మ, అంటే శరీరం లేకుండా, అంతే కదా, శక్తి ఆధారం స్వరూపాలకు. ఇక్కడ వర్ణాలకి జ్ఞానం అంటే ధారణ ఆధారం, కులాలకి వృత్తి ఆధారం. క్లియరా? రైట్. చెప్పుకున్నాం. ఆత్మిక స్థితిలో ఉంటే అంటే శరీరం లేకుండా ఉంటే బీజరూప స్థితి అన్నాము, దివ్య స్వరూప బీజరూప స్వరూపం అన్నాము, దివ్య స్వరూపం అన్నాము, ఫరిస్తా స్వరూపం లేదా తేజ స్వరూపం అన్నాము, పూజ్య స్వరూపం అన్నాము, అదేవిధంగా భూత స్వరూపం అన్నాం. అంతే కదా. నెగిటివ్గా వాడితే ధనం ఆధారంగా వెళ్తే, ఆత్మ ఆధారంగా వెళ్తే బీజ స్వరూపం అన్నాము, బుద్ధి ఆధారంగా వెళ్తే దివ్య స్వరూపం అన్నాము, మనసు ఆధారంగా వెళ్తే ఫరిస్తా స్వరూపం లేదా తేజ స్వరూపం అన్నాము, సంస్కారం ఆధారంగా వెళ్తే పూజ్య స్వరూపం అన్నాము, ఇక ధనము పదవి ఆధారంగా వెళ్తే భూత స్వరూపం అన్నాం. ఇక ఒకవేళ శరీరం ఉంటే అంటే ఆత్మ పోయి జీవాత్మలో ఉంటే, జీవాత్మలో జ్ఞానం ఆధారంగా వర్ణాలు వచ్చాయి. జీవాత్మ శరీరం ఉన్న తర్వాతనే వర్ణాలు ఉంటాయి. ఈ స్థితితో పాటు స్థాయి కూడా ఉండాలి జ్ఞానానికి సంబంధించింది. అందులో మొదటిదేంటి? దేవత వర్ణము, రెండవది క్షత్రియ వర్ణము. అంటే ఆత్మిక స్వరూపంలో ఉంటే, ఆత్మిక స్వరూపంలో ఉండి జ్ఞానం యొక్క స్థాయిని బట్టి చూస్తే దేవతా స్వరూపము. దేవతలందరూ ఆత్మిక స్వరూపంలోనే ఉంటారు కదా. తర్వాత రెండో రకం దేవతలు మనం మిక్స్ చేసేసి క్షత్రియులని కూడా అంటూ ఉంటారు. అందులో రాముని క్షత్రియుడు అని కూడా అంటుంటారు కదా. దేవతలు రెండో రకం దేవతలను అంటూ ఉంటారు. వీళ్ళని బుద్ధిస్థితిలో ఉంటారు. మూడవది వైశ్యులు మనస్థితిలో ఉంటారు. నాలుగవది అంటే సంస్కారం శుద్రస్థితిలో ఉంటారనమాట. ఇది కాకుండా ఇంకొకటి ఉంది అని చెప్పుకున్నాం. పదవి ఆధారంతో ఉంటే అంటే జ్ఞానమే లేకపోతే ఉల్టా కదా. ఈ 4 ఏమో స్వధర్మాలు, కానీ చివరిది పదవి అనేది బాహ్యం, అవుట్ సైడ్ది, బాహ్య ప్రపంచానికి సంబంధించింది. ఇది పదవి కానీ ధనం కానీ. అందుకని ఇది అధర్మము అంటాం. శరీరం ఉండి ఈ రెండిటి స్థానం అంటే జ్ఞానం అనేది ఈ రెండిటికి సంబంధించి మాత్రమే ఉంటే దీన్ని రాక్షస వర్ణము అంటాం. ఏ వర్ణం? రాక్షస. శరీరం ఉంటుంది కదా రాక్షసులకు. భూతాలకు శరీరం ఉండదు, రాక్షసులకు ఉంటుంది కదా. శక్తి అనేది ఉల్టా వాడితే, రివర్స్లో వాడితే మనం భూతం అంటాము. ఇక్కడ జ్ఞానాన్ని రివర్స్లో వాడితే రాక్షసులు అంటారు. అందుకే జ్ఞానం అని అంటే ఇదే గుణాలను రివర్స్లో వాడితే, వికారాలను వాడితే రాక్షసులు అంటాం. అందుకే రాక్షసుడికి ఒక ఆకారం చూపించి పంచ వికారాలను పెడతారు. 2 కొమ్ములు పెడతారు, అహంకారం ఉంది అని.
కళలో ఏంటి ఎరుపు రంగు పెడతారు, క్రోధం ఉందని, అంతే కదా. వికారాలకు రూపంగా ఆ రాక్షసుని చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రెండింటికి అర్థమైన తర్వాత కులం అంటే మనకు తెలుసు, వృత్తిని బట్టి, అంతేనా, వృత్తిని బట్టి పాత్రని బట్టి కులం వచ్చేస్తుంది. ఇక ఇక్కడికి వచ్చాక అంటే సేవను బట్టి కులం వచ్చేస్తుంది, పనిని బట్టి సేవను బట్టి కులం వచ్చేస్తుంది. లేదా మనం ఇంకొక భాషలో చెప్పాలంటే కర్మను బట్టి కులం వస్తుంది. చూడండి, శక్తిని బట్టి స్వరూపాలు వస్తాయి, జ్ఞానాన్ని బట్టి వర్ణాలు వస్తాయి, సేవను బట్టి లేదా కర్మను బట్టి కులం వచ్చేస్తుంది. కానీ బ్రాహ్మణ జీవితంకి వచ్చేసరికి 3 లింక్ అయిపోయినాయి కదా. బ్రాహ్మణ స్వరూపం అంటాం, బ్రాహ్మణ వర్ణము అంటాం, బ్రాహ్మణ కులము అంటాం. అంటే బ్రాహ్మణ స్థితిలో ముందుగా స్వరూపం గురించి చెప్తావు. మరి బ్రాహ్మణుడు ఏ స్థితిలో ఉంటే, ఏ శక్తి స్థితిలో ఉంటే బ్రాహ్మణుడు అనబడతాడు. బ్రాహ్మణ జీవితంలో నేను బ్రాహ్మణుణ్ణి, ఒకవేళ ఆత్మిక స్థితిలో ఉంటే ఆత్మిక స్వరూపం అంటాం, అంతే కదా. మరి నేను బ్రాహ్మణ స్వరూపం అంటే ఏంటి అసలు అర్థం చేసుకోవడానికి ఏంటంటే, అది బీజరూప స్థితి కాదు. బీజస్వరూపమా? నేను ఆత్మస్వరూపంలో ఉంటానా? కాదు, బ్రాహ్మణుడు అనబడడు. రెండోది బుద్ధి, మనసు, సంస్కారము, పాత్ర కూడా కాదు. మరి ఎవ్వరి ఆధారం, ఎవ్వరి యొక్క శక్తి ఆధారంగా నిన్ను బ్రాహ్మణుడు అనబడతాడంటే, ఎవరి శక్తి? బ్రాహ్మణ స్వరూపం అని ఎవరిని అంటారంటే, ఎవరైతే పరమాత్ముడి శక్తితోని శక్తి యొక్క స్థితిలో ఉంటారో వాళ్ళను బ్రాహ్మణులు అనబడతారు. అందుకే బాబా చెప్తా, ఈ 3 స్థితులలో, స్వరూపాలలో, ఈ 5 స్వరూపాలలో ఏది ఉన్నతమైంది? బ్రాహ్మణ స్వరూపం. ఎందుకంటే అత్యంత శక్తివంతుడైన పరమాత్మ అనే శక్తి స్థాయిలో బ్రాహ్మణతత్వం ఉంటుంది. ఇక బ్రాహ్మణ వర్ణము అని ఎందుకు అంటారంటే, జ్ఞానం. దేవతల కన్నా, క్షత్రియుల కన్నా, వైశ్యుల కన్నా, శూద్రుల కన్నా, ఈ రాశుల కన్నా ఎవరి దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది? బ్రాహ్మణుల దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఇంత జ్ఞానాన్ని ధారణ చేసే అటువంటి జీవితం అనేది ఉండదు. స్వరూపాలంటే ఆత్మ, వర్ణాలంటే జీవాత్మ, శరీరాలు ఉండాల్సిందే కదా. ఇక పాత్రలు అంటే ఎవరైతే జ్ఞానాన్ని సంపూర్ణంగా, అత్యంత ఎక్కువ పూర్తి జ్ఞానం ఉంటుంది ఎవరి దగ్గర అంటే బ్రాహ్మణుల దగ్గర మాత్రమే జ్ఞానం ఉంటుంది. ఇక 3వ వైపు వచ్చేస్తే సేవ. బేహద్దు సేవ చేసేది ఈ ప్రపంచంలో రాజుల కన్నా. ఎందుకు రాజులు? దేవతల యొక్క స్థాయి ఎంత? దేవతలు దేని యొక్క అంటే మంచిని కోరుకుంటారు, కళ్యాణాన్ని కోరుకుంటారు? రాజ్యం, అంతేనా? రాజ్యంలో అంతే కదా. రాజ్యం యొక్క తర్వాత ఏంటారు వీళ్ళని? రెండో రకం దేవతలేమో క్షత్రియులు, వాళ్ళు చిన్న రాజ్యాన్నే కోరుకుంటారు. 3వ రకంకి వచ్చాక వైశ్యులు, కుటుంబం. అంటే వాళ్ళ ఊర్లో అంతకుముందు పెద్ద కుటుంబం ఉండేది అన్నయ్య, ఒక చిన్న కుటుంబాలు ఉండేది కాదు, చాలా పెద్ద కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవన్నమాట. వాళ్ళందరినీ బాగా కోరుకుంటాడు. తగ్గిపోతుంది, వస్తుంది కదా స్థాయి. మొదటిది రాజ్యము, రెండవది సమాజం అంటాం, 3వది ఊరు అనుకోండి. ఇక 4వది చిన్న ఫ్యామిలీ. శూద్రులు ఏం కోరుకుంటారంటే, నా భార్య, నేను, నా కొడుకు, పిల్లలు, అంతేనా, కూతురు, ఇంతే. ఈ 4 వరకే స్వార్థంతో ఉంటారని శూద్రులు అనబడతారు. కానీ రాక్షసులు అంటారా? చాలు, నేను ఉంటే చాలు, నేను తింటే చాలు, అంతేనానే, అంతే. వాళ్ళని ఎవరంటారంటే తన స్వార్థాన్ని మాత్రమే కోరుకునేవాడిని రాక్షసులు అంటారు. ఇక బ్రాహ్మణుడి దగ్గరకు వస్తే, బ్రాహ్మణుడు దేని కోరుకుంటాడు? విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటాడు. ఏ రకంగా చూసినా, స్వరూపాలలో చూసినా, వర్ణాలలో చూసినా, కులాలలో చూసినా బ్రాహ్మణతత్వం అంత ఉన్నతమైంది ఇంకా ఏది కాదు. మనం ఈ సంగమ యుగంలో బ్రాహ్మణులుగా ఈ జీవితం దొరకడం అనేది ఇంతకు మించిన భాగ్యం లేదు. మన భాగ్యం ఏంటంటే, మొదటి భాగ్యము పరమాత్ముడు దొరకడం, రెండవ అదృష్టం ఏంటంటే మనం బ్రాహ్మణులుగా జీవించడం. క్లియరా అన్నయ్య? బ్రాహ్మణ జీవితానికి వచ్చేసాం కదా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడమే కదా.
రైట్. వెనక్కి వెళ్ళాలి అని అంటే బాబా చెప్పాడు మళ్ళీ మెట్లు ఎక్కడం కాదు. చూడండి ఇక్కడ మనం మెట్లు దిగుతూ వచ్చాం, దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా, రాక్షసులుగా వచ్చి మళ్ళీ బ్రాహ్మణులుగా వచ్చాం. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మెట్టెనక మెట్టు ఎక్కడం కాదు. అంటే మళ్ళీ నేను రాక్షసుని అయ్యో, లేకపోతే ఆ తర్వాత రాక్షసుని వదిలేసి శూద్రుని అయ్యి, తర్వాత వైశ్యులం అయ్యి, తర్వాత క్షత్రియులం అయ్యి, తర్వాత దేవతలు, ఇది కాదు ప్రాసెస్. లిఫ్టే, జంపే, ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. అందుకే యోగం అనేది మెల్లగా ఎక్కేది కాదు, జంప్ చేసేది. ఏంటి జంపు? ఇక్కడ మళ్ళీ ఆత్మలో శక్తి నిండాలి కదా. ఆత్మలో శక్తి పోయిన తర్వాతనే బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. ఆ బుద్ధిలో అంటే ఆత్మలో శక్తి ఉన్నంతసేపు దేవతలు అన్నాం, ఆత్మలో శక్తిని కోల్పోయి బుద్ధి స్థాయికి వచ్చేసరికి, అంతే కదా, బుద్ధి స్థాయికి వచ్చేసరికి క్షత్రియులు అన్నారు, బుద్ధి నుంచి మనసు స్థాయికి వచ్చేసరికి వైశ్యులు అన్నారు, మనసులో నుంచి శక్తి కూడా పోయి సంస్కారాలు మిగిలితే శూద్రులు అన్నారు, ఆ సంస్కారాలు కూడా పోయి మిగతాది ఆ పదవులు పాత్రలు అని మిగలడం వలన ఆ సంస్కారాలు కూడా పోయిన తర్వాత వచ్చేది రాక్షసత్వం అన్నారు. ఇప్పుడు మళ్ళీ జంపే అంటే డైరెక్ట్గా ఆత్మలో శక్తిని నింపుకుంటే సరిపోతుంది. ఏం నింపుకోవాలి? డైరెక్ట్గా ఆత్మలో శక్తిని నింపుకోవాలి, అంతే. బ్రాహ్మణుల యొక్క పని ఏంటంటే ఆత్మలో శక్తిని నింపుకుంటే భాగ్యం అంతా వచ్చేస్తుంది, ప్రాలబ్ధం అంతా దొరుకుతుంది. ఇప్పుడు ఆత్మలో శక్తిని నింటాలంటే ఎవరి దగ్గర ఉంది శక్తి? మన పక్కనున్న ఆత్మల దగ్గర ఉందా? పతితం అయిపోయి ఉన్నారు అంటే పతిని అంతా వదిలేసి ఉన్నారు. పతితం అంటే ఏంటి? తండ్రులకి తండ్రి అంటారు కదా, పితలకి పిత, పతిలకే పతి అంటారు పరమాత్మని కదా. ఆయన వదిలేసినాం, పతికి అతీతమైపోయి ఉన్నాం. కానీ ఇప్పుడు పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నాతో మాత్రమే కనెక్షన్ పెట్టుకో అన్నాడు. పావన్, ఒక్కడితోనే కనెక్షన్ పెట్టుకో, నాతోనే పెట్టుకోమని చెప్పేశాడు. ఒక్కనే. ఎందుకు ఒక్కనే అంటే నీ ఆత్మలో శక్తిని నిండితే అన్నీ దొరుకుతాయి. నేను ఎంతమంది ఒకటి చెప్పాను కదా, తండ్రి ఏం కావాలి బిడ్డ అంటే నువ్వే కావాలన్నాను కదా, అన్నీ దొరుకుతాయి, అడుక్కోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటి. ఇక్కడ మనం పరమాత్మని పట్టుకుంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరి దగ్గర, ఈ విశ్వంలో ఒకే ఒక్కరి దగ్గర శక్తి ఉంటుంది. మిగతా ఆత్మలన్నీ శక్తిని కోల్పోయి ఉన్నాయి, అవునా? ఉన్న శక్తి అంతా మూలమైన వాటి పరమాత్ముడి దగ్గర మాత్రమే శక్తి ఉంటుంది. ఆయనను సత్యం, శివం, సుందరం అంటాం. సత్యం అంటే ఏంటి అసలు? ఎల్లప్పుడూ ఉండేది అంటాం. అంటే కాలానికి స్థలానికి అతీతమైంది అని అర్థం. కాలానికి స్థలానికి అతీతమైనటువంటిది ఆ శక్తి, సత్యము అంటాం. శివ్ అంటే శక్తి. ఎటువంటి శక్తి అంటే చైతన్య శక్తిని శివ్ అంటారు. ఆ సాగరానికి మూలాన్ని శివ్ అని అంటారు. ఇక సుందర్ అంటే కళ్యాణకారి అని అర్థం. సత్యం, శివం, సుందరం. పరమాత్ముడికి ఈ మూడు పేర్లు అవడానికి ఆయన సదా ఒకే రకంగా ఉంటారు. రెండవది శక్తి స్వరూపుడు, మూడవది కళ్యాణకారి, అంతే. ఆయనతో సంబంధం పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకు వచ్చేది ఏంటి అంటే ఆయన దగ్గర నుంచి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత మిగతా ఏం జరగాలో ఏమి రావాలో అవి వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఏం చేయాలని ఇంతకుముందు అనుకున్నాం కదా, స్వరూపమే లేకపోతే, శక్తి లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానమే లేకపోతే నీ పాత్రనే ఉండదు. అంటే కర్మనే చేయలేవు, సేవనే చేయలేవు. సేవకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఏదైనా చేయాలంటే జ్ఞానం ఉండాలి కదా. మరి జ్ఞానం కావాలంటే శక్తి కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ముందు శక్తిని నింపుకోవాలి. శక్తి నింపుకోవడానికి నేను పరమాత్మతో ఎక్కడుందో అక్కడి నుంచి శక్తిని తీసుకోవాలి. ఏం చేస్తే పరమాత్ముడి దగ్గర నుంచి శక్తి వస్తుందంటే 4 పదాలు యూజ్ చేసుకోండి. ఇప్పటిదాకా మురళీలో చాలాసార్లు వచ్చి ఉంటాయి. ఆ 4 పదాలు ఏంటంటే పరమాత్ముడి దగ్గర నుంచి శక్తిని తీసుకోవడం. కొద్ది అంటే 1 రూపాయి నోట్లు తీసుకోవాలా, 10 రూపాయల నోట్ల, 100 రూపాయల నోట్ల, 1000 రూపాయల నోట్ల, అంతే. తీసుకునే విధానం అంతే కదా. తీసుకోవాల్సింది డబ్బులే, కానీ ఎన్ని తీసుకోవాలంటే మొదటిది స్మృతి, రెండవది యాద్, మూడవది యోగ్, నాలుగవది మిలన్. 4 పదాలు: స్మృతి, యాద్, యోగ్, మిలన్. మీకు సింపుల్గా చెప్తున్నాను.
స్మృతి అని అంటే నీ దగ్గర మెమొరీలో నీకు స్మృతిలో ఉందా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం ఉందా అని అడుగుతారు. అంటే అది ఆల్రెడీ నీ దగ్గర, నీ పాకెట్లో డబ్బులు ఉన్నాయి, నీకు స్మృతిలో ఉందా, నీ పాకెట్లో డబ్బులు ఉన్నాయని జ్ఞాపకం ఉందా అంటే ఆల్రెడీ నీ దగ్గర ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకోవడం, అంతే కదా స్మృతి అంటాం పదం. ఓకే, అది అంటే అవి ఎక్కడ ఉంటాయంటే ఆల్రెడీ నీ సంస్కారాలలో ఉండి ఉంటుంది, నీ మెమొరీలో ఉండి ఉంటుంది అన్నమాట. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల వచ్చే శక్తి. రెండవది ఏంటి? యాద్. యాద్ అంటే నువ్వు ఇంతకుముందు నీకు తెలుసు కానీ ఇప్పుడు నీ దగ్గర అది లేదు. ఇప్పుడు చెప్తూ ఉంటాం, ఎవరో మన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఎక్కడికైనా వేరే ఊర్లోకి వెళ్ళగానే అమ్మతో ఉన్నారా? లేరు. అమ్మ దగ్గర ఉన్నారా? లేరు. అమ్మతో లింక్ ఉందా? లేదు. కానీ విడివిడిగా ఉన్నారు, కానీ అమ్మ మాత్రం యాదొస్తుందని చెప్తారు కదా. లేదు అక్కడ. స్మృతి అంటే పక్కనుండే దగ్గరుండే గుర్తు చేసుకోవడం. యాద్ అంటే దగ్గర లేరు, దూరంగా ఉన్నారు కానీ నాకు తెలుసు, యాద్ అంటాం. జ్ఞాపకం. స్మృతి వేరు, అంతేనా? యాద్ మన తెలుగులో కొద్దిగా నాకు స్మృతి యాద్ చేసుకోవడం అంటాం. అంటే ఇక్కడ లేరు కానీ ఎక్కడో ఉన్నారు కానీ వాళ్ళని యాద్ చేసుకుంటా ఉన్నాను. జ్ఞాపకం. క్లియర్? సో యాద్ ఎలా చేసుకోవాలంటే సంస్కారాలలో ఉండాల్సిన అవసరం లేదు కదా. దేంతో జ్ఞాపకం చేసుకుంటామంటే మనసుతోని. मन से याद करो. బాబా చాలాసార్లు చెప్తుంటారు, కైసే యాద్ కర్నా? మన్ సే యాద్ కరో అంటారు. బుద్ధితో యాద్ చేసుకోమంటాడా? లేదు, మన్ సే యాద్ కరో అంటాడు. ఇక మూడవది ఏంటి అని అంటే ఎప్పుడైతే సంస్కారాలతోని నువ్వు స్మృతి చేస్తావో అప్పుడు నీకు వచ్చే శక్తి ఉంటుంది. అప్పటికి ఆ సంస్కారాల యొక్క శక్తి పరివర్తన అనేది ఎప్పుడైతే జరుగుతుందో నీకు 42 జన్మలు వచ్చేస్తాయి. కలియుగం దాటేస్తావు, అంతే కదా. సంస్కారాలు శ్రేష్టమైతే అర్థం ఏంటిది? 42 జన్మలు వచ్చేస్తాయి. ఇక దాని పైది మనసు స్వచ్ఛమైతే, మనసు స్వచ్ఛమైపోతుంది. మనసే యాద్ కరో. అప్పుడు మనసు స్వచ్ఛమైపోతుంది వచ్చిన శక్తితోని. అప్పుడు ద్వాపరయుగం జన్మలన్నీ వచ్చేస్తాయి. 21 జన్మలు, 63 జన్మలకు ఎలిజిబుల్ అయిపోతావు. దేన్ని యాద్ చేసుకోవాలి అంటే బాబా చెప్తారేంటంటే గర్కో యాద్ కరో, మనసే గర్కో యాద్ కరో. పరంధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేంతో? మనతో. ఇక మూడవ స్థితి వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటది? యోగ్ అంటే కనెక్షన్, అంతేనా? యోగ్ అంటే కనెక్షన్ అని చెప్తాం, కలయిక అని చెప్తాం, రైట్? దేంతో కలయిక, దేంతో యోగ్ చేయమంటాడంటే బుద్ధిసే యోగ్ కర్నా హై, అంతే కదా. బుద్ధితో యోగం చేసేస్తే ఇక్కడ బుద్ధి శుద్ధం అయిపోతుంది. బుద్ధి శుద్ధం అయిపోయింది అంటే దేనికి సంబంధించిన జన్మ అది? దేవతలకు సంబంధించిన, రెండో రకం దేవతలకు సంబంధించిన జన్మ అనమాట అది. అంటే నీకు 12 జన్మలు వచ్చేస్తాయి. నీ బుద్ధి కనుక శుద్ధమైతే నీకు 12 జన్మలు వచ్చేసినట్టే. క్లియర్? ఇక నాలుగవది మిలన్. బుద్ధితో మిలనం చేస్తారా? మనసుతో మిలనం చేస్తారా? కాదు కదా. దేంతో మిలనం జరగాలి? మిలన్ కిస్కే హోతా హై? ఆత్మ పరమాత్మ సే మిలన్ హోతా హై. అంటే ఆత్మతోని మిలనం జరుగుతుంది. ఆత్మతోని మిలనం జరిగేదాన్ని మన భాషలో ఇంగ్లీష్లో కంబైండ్ అంటారు. ఏమంటారు? కంబైండ్. ఆత్మ మిలనం జరిగితే కంబైండ్, కలిసిపోయే ఆత్మ పరమాత్మ కలవడాన్ని కంబైండ్ స్వరూపము అంటాం. అంటే ఆత్మతోని మిలనం జరుగుతుంది అని, బుద్ధితోని యోగం కనెక్షన్ అవుతుంది అని. ఇక్కడ మనసుతోని జ్ఞాపకం రిమెంబరెన్స్ జరుగుతుంది అని అర్థం. క్లియర్? ఎంత స్పష్టంగా ఉంటాయి. ఓకే. కిందిది స్మృతి అంటే రిమైండింగ్ అంటాం, అంటే ఉన్నదాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంగ్లీష్లో కొద్దిగా పదాలు వేరున్నాయి కానీ ఇవి క్లియర్గా కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు బాబాతో మిలనం జరగకపోతే ఎక్కడ మిలనం జరగాలి? బాబా ఎక్కడున్నాడు? పరంధామే కదా. మనస్సుతోని పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటే వచ్చే శక్తితోనే మనకు 21 జన్మలు వస్తాయని చెప్పుకున్నాం ద్వాపరంలో. బుద్ధి అంటే మనసు స్వచ్ఛమైపోతుంది, అప్పుడు గుణాలతో నిండిపోతుంది, అవగుణాలు తొలగిపోతాయి. ఇక్కడ బుద్ధి కూడా శుద్ధమైపోతుంది. శబ్దాలు కూడా వేరువేరుగా ఉంటున్నాయి.
సంస్కారాలు శ్రేష్టమైపోతాయి, మనసు స్వచ్ఛమైపోతుంది, బుద్ధి శుద్ధమైపోతుంది, ఆత్మ మిలనంతో శక్తివంతమైపోతుంది. ఆత్మ పరమాత్మ ఎప్పుడైతే కలయిక మిలనం చేసుకుంటారో ఆ మిలనాన్ని బట్టి నీకు సత్యుగంలో జన్మలు వస్తాయి. పూర్తిగా పరమాత్మతోనే మిలనం జరిగి నీ ఆత్మలోని శక్తిని అంతా నింపుకుంటే అప్పుడు నీకు సత్యుగంలోని 8 జన్మలు దొరుకుతాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనం నా విషయంలో జరిగింది ఏంటి అని అంటే, నా అనుభవంలో జరిగింది ఏంటి అని అంటే, నేను డైరెక్ట్గా నాకు ఈ సంస్కారాలతోని ఏది స్మృతి చేయడం కానీ, లేదా రెండవది యాద్ చేసుకోవడం కానీ, మూడవది యోగ్ చేయడం కానీ జరగలేదు. నాకు డైరెక్ట్ మిలనంతోనే మొదలుపెట్టాను. అయిపోయింది జరగాల్సిందంతా. అక్కడ ఏం దొరుకుతుందంటే పరమాత్మ మిలనంలో పరమానందం దొరుకుతుంది. బుద్ధితోని అంటే ఆత్మానందం పరమానందం అక్కడ దొరుకుతాయి. బుద్ధితో యోగం చేస్తే ఆనందం దొరుకుతుంది. మనసుతో యాద్ చేసుకుంటే సంతోషం దొరుకుతుంది. సంస్కారాల్లో స్మృతి చేసుకుంటే సుఖం దొరుకుతుంది. క్లియర్? అంతే. మీకు ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సంతోషము మనసుతో యాద్ చేసుకున్నప్పుడు దొరుకుతుంది. ఆనందం మాత్రం బుద్ధితో చేసుకుంటే దొరుకుతుంది అన్నమాట. అంటే బుద్ధిలో అష్టశక్తులు నిండితే ఆనందం వచ్చేస్తుంది. ఆత్మలో పూర్తి శక్తి నిండితే ఆత్మానందం లేదా పరమానందం దొరుకుతుంది. ఆత్మానందం అనొచ్చు. సత్యుగంలో ఆత్మానందం ఉంటుంది, కానీ ఈ సంగమ యుగంలో పరమానందం కూడా దొరుకుతుంది. అనంతంగా ఉంటుంది అది. అందుకే బాబాని అన్నాను, ఉదయం చెప్పాను కదా, బాబా నాకు ఎప్పుడు నీ దగ్గరే పరంధామంలో ఉందాం అనుకుంటున్నాను, బాగా యోగం చేసి శక్తి తీసుకుంటే నన్ను వెంటనే కిందికి పంపించేస్తావు, నీ దగ్గరే పర్మనెంట్గా ఉండాలంటే ఉల్టా పనులు చేయాలన్నాను. అక్కడ అనుభవం లేదు కదా. అందుకని బాబా చాలా స్పష్టంగా చెప్పాడు, బిడ్డ నా దగ్గర ఉంటే 5,000 సంవత్సరాలు డెడ్ బాడీ లాగానే ఉంటావు. ఎందుకు? శక్తి స్వరూపంలో ఉంటాను, ఆత్మస్వరూపంలో ఉండను కదా. బీజ స్వరూపంలో ఉంటానా? లేదు. అక్కడ శక్తి స్వరూపంలోనే ఉంటాను. నా బుద్ధి పనిచేయదు కదా, ఏది పనిచేయదు. శక్తి ఆత్మ అనుకుంటే మిలనం అన్న జరుగుతుంది. అక్కడ ఆత్మస్వరూపం కూడా కాదు, శక్తి స్వరూపం. అంతే. నువ్వు ఆడ పక్కన పడి ఉంటావు, ఓ స్టోర్ రూమ్లో ఉన్నట్టు ఉంటావు. అందుకని దానికంటే బెటర్ ఏంటంటే ఇగో ఆనందాన్ని, ఆత్మానందాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని ఇక్కడే అనుభవం చేయొచ్చు. క్లియర్? మనం చేయాల్సింది మిలనమే. మిలనం ఎక్కడ చేయాలి? పరంధామంలోనే చేయాలి. ఒకవేళ యోగం వరకు సరిపోతుంది, నేను త్రేతాయుగంలోని జన్మలు సరిపోతాయి అనుకుంటే బాబాతో కనెక్షన్ ఎక్కడ కనెక్షన్ పెట్టుకోవాలి? నేను ఆత్మని బ్రుకుటి మధ్యలో ఉన్నాను, నా తండ్రి పరమాత్మ ఎక్కడున్నాడు? పరంధామే. అంతే. ఈ రెండే మనకు కావాల్సింది. మీరు ఇక్కడ కూర్చొని ఎంతసేపు ప్రయత్నం చేసినా, ఏం చేసినా జరగాల్సిన శక్తి ట్రాన్స్ఫర్, శక్తి యొక్క చేంజ్ అనేది రావడం అనేది అక్కడి నుంచే వస్తుంది. అన్నయ్య నేను బాబా రూమ్లో కూర్చుంటాను, బాబా రూమ్లో కూర్చొని ఫోటోనే చూస్తూ ఉంటాను అన్నయ్య, నాకు శక్తి రాదా అంటే ఇప్పుడే చెప్పారు మనకు అన్నయ్య కదా. ఇక్కడ ఉంటాడా బాబా? లేదు. ఇక్కడ మనం మరి అన్నయ్య మరి అలాంటప్పుడు ఈ బాబా రూమ్లోకి ఎందుకు, బాబా ఫోటోలు ఎందుకు అని అంటే ఏమీ లేదు. ఇంతకుముందు చెప్పాడు కదా, పాట ఎందుకు అన్నారు? అటు ఇటు దిక్కులు చూస్తుంటారని, అది చూడకుండా ఉండడానికి అని. అంటే మనకు అంతిమంగా మిలనం జరగడానికి సహకరించే విధంగా ఈ స్థలాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్థలంలో అయితే అందరి యొక్క లక్ష్యం అదే కాబట్టి సులభంగా బాబాతో జోడించే అవకాశం ఉంటుంది. క్లియర్? ఎంతసేపు మిలనానికే ప్రయత్నం చేయాలి. ఎందుకు? సత్యుగంలోనే వద్దాం. ద్వాపరయుగం చాలా, త్రేతాయుగం చాలా. సత్యుగం రావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి? రైట్. అందుకే నన్ను రామ్నాథ్ భాయ్ అన్నారనమాట, నువ్వు బుద్ధు నీకు ఏది గుర్తుండయని. ఎంత బాగా నాకు భలే సంతోషం వేసింది. అంటే బుద్ధి పనిచేయదు అనేసి. ఎందుకు? నాకు ఎందుకు సంతోషం? మీకు బుద్ధి పనిచేయదంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరన్నయ్య? నాకు ఎంత హ్యాపీ వేసిందంటే, నాకు అర్థం ఏమనుకున్నానంటే నా బుద్ధి పనిచేయదు కానీ బాబా బుద్ధి పనిచేస్తుంది అని కదా. దేవతల బుద్ధులు మీకు తెలుసా విషయం? దేవతలకు బుద్ధి ఉండదు అంటే ఉండదని కాదు, దాని అవసరం ఉండదు. ఎందుకంటే ఆత్మతోనే వాళ్ళ యొక్క భావనలు బయటికి వస్తూ ఉంటాయి కాబట్టి. మీకు ఇంకో చిన్న పదాలు చెప్తాను.
కర్మకు వచ్చేసరికి సంస్కారాలలో కదా, సుకర్మ వికర్మ, అంతేనా? సంస్కారాల ద్వారా జరిగేది ఏంటిది? సుకర్మ వికర్మ జరుగుతుంది. మనసు ద్వారా ఏమొస్తాయి? మనసులో ఏముంటాయి? భావనలు ఎలా జరుగుతాయి? సకారాలు వికారాలు. కార అంటే తెలుసు కదా మీకు, కర్మ అంటే తెలుసు కదా, రైట్. కర్మ అంటే తెలుసు కాబట్టి అది వికర్మ సుకర్మ అన్నాను. అలా విధంగా మనసులో ఉండేవి కార్ అంటే అదేంటక్కయ్య? వికారు సకారు, వికారాలు సకారాలు అంటాం కదా హిందీలో. వికార్ సకార్ అంటాం. సకారాన్ని విన్నారా పదము? సకారాలు వికారాలు, మంచి గుణాలు, అంతే కదా. కార్ అంటే గుణము, సకార్ అంటే మంచి గుణము, వికార్ అంటే చెడు గుణం. ఇక బుద్ధి దగ్గరికి వెళ్తే కల్పు ఉంటుంది. ఏం జరుగుతుంది? కల్పు. మంచిదైతే సంకల్పము, చెడుదైతే వికల్పము. మరి ఆత్మ దగ్గర ఏం జరుగుతుంది? అక్కడ కూడా భావనలే కదా. మనకు ఒకరినొకరు భావనలు పంచుకోవాలంటే, నేను ఆత్మిక స్థితిలో ఉన్నాను అంటే, నేను ఆత్మిక స్థితిలో ఉంటే నా భావన ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుసా మీకు కదా. నేను ఇంతకుముందు అక్కయ్యని అందాం అనుకున్నాను, అన్నయ్య రామ్నాథ్ భాయ్ 1 ఇయర్లో అయిపోవాలి మనకు ఆ సెంటర్, అదే ఆ హాల్ 1 ఇయర్లో అయిపోతే బాగుంటుంది అన్నారు కదా. నేను అక్కయ్య దగ్గర తీసుకొని, అక్కయ్య 1 ఇయర్ కాదు కానీ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ ఇయరు నేనే సెంటర్కి వచ్చేస్తాను అక్కయ్య, హాల్లో కూర్చుంటాను అని అందాం అనుకున్నాను. అయితే నేను మైక్ తీసుకొని చెప్పాలనుకున్నాను, అక్కయ్య కూడా అదే పదం వాడేశారు. ఇంతకుముందు అదే చెప్తున్నాం. ఒక్క మాతాజీ చేసిన సంకల్పము, మాతాజీ సంకల్పమే చేసింది. డబ్బులు ఇచ్చిందా? డబ్బులు పెట్టి కొన్నదా? కాదు కదా. ఎంత దృఢంగా సంకల్పం చేసి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తే, అవునా, అది జరిగిందా లేదా? జరుగుతుంది. సంకల్పానికి ఉన్న పవర్ అలాంటిది. మనం చేయబడలేదు. ఇక్కడ నేను ఒక సంకల్పం చేయగానే, అంటే ఈ మాత చేసిన సంకల్పాన్ని అక్కడి నుంచి నెరవేర్చడం జరిగింది కదా. వేరే అన్నయ్యలు వచ్చేసి మనకు స్థలం కొనిస్తున్నారు. నాకు ఇంత చిన్న సంకల్పం ఇక్కడ జరగగానే వెంటనే ఒక నిమిషంలోనే అక్కయ్య ద్వారా ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ 100% అయిపోతుందని చెప్పేశారు. అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటాయో చూడండి సంకల్పాలు. మన దగ్గర బ్రాహ్మణ జీవితంలో ఎంత పవర్ ఉందనేది చిన్న చిన్న ఎగ్జాంపుల్సే సరిపోతాయి. బ్రాహ్మణుల దగ్గర ఒక్కసారి భగవంతుడితో టచ్ అయ్యామంటే ఈ ప్రపంచంలో ఉన్న మామూలు అంటే కోట్ల ఆత్మల కన్నా మనం శ్రేష్టమైన 3 కోట్లలో వచ్చే ఆత్మలం కదా, ఎంత శక్తి ఉందో మనకు అర్థం కావట్లేదు. మనల్ని చూస్తే సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి, అది మనకు అర్థం కావట్లేదు కదా. అన్నయ్య అన్నారు కదా సంకల్పం చేరిపోయిందని. నా సంకల్పం కూడా చేరిపోయింది అన్నయ్యకి. ఏంటంటే నేను అనుకుంటున్నా ఎవరైనా మంచి యోగి తపస్వి ఆత్మలు అక్కడ వచ్చి ఉండాలని. దిల్ రెడ్డి బాయ్ వచ్చేస్తారు. తప్పకుండా. చూడండి ఎంత అద్భుతం. ఇక్కడ ఏం మాట్లాడుకోలేదే కదా, మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఒక సంకల్పం ఇంకొక దగ్గరికి చేరుతుంది. ఆత్మతో అంటే బుద్ధితో జరిగేవి సంకల్పాలు అంటాము, మనసుతో జరిగేవి భావనలు లేదా ఆలోచనలు అంటాము, సంస్కారంతో జరిగేవి కర్మలు అంటాం. కానీ ఆత్మతో జరిగేవన్నీ సకాష్ అంటాం. ఏమంటాం? కాష్ అంటాం. కాష్ అంటే శక్తి, సకాష్ అంటే మంచి శక్తి అని అర్థం అన్నమాట. క్లియర్? సకాష్ అంటాం. అన్నయ్య నేను అంటే శక్తి, మనము శక్తిని ఒక ఆత్మ నుంచి ఇంకొక ఆత్మకి శక్తిని ఇవ్వచ్చు తెలుసా. సకాష్ ఇమ్మంటారు కదా బాబా. దాని అర్థం ఏంటంటే నీవు నీ దగ్గర నుంచి శక్తిని ఇచ్చేయమని. అంటే ఆత్మ ఇంకొక ఆత్మకి శక్తి ఇవ్వడాన్ని సకాష్ అంటాం. కానీ పరమాత్మ దగ్గర నుంచి ఆత్మ తీసుకునేదాన్ని ప్రకాష్ అంటారు. ఏమంటారు? ప్రకాష్. క్లియరా? రైట్. థ్యాంక్ యూ. చాలా ఓపికగా నా అనుభవాన్ని, క్లాస్ తక్కువగా విన్నాం, అనుభవం ఎక్కువగా షేర్ చేసుకోవడం జరిగింది. అయినా ఓపికతో కూర్చున్నారు. థ్యాంక్ యూ. ఈరోజంతా మీరు రాత్రి మిలనము అని అంటే ఉదయం అమృత వేళ కాదు చేసేది. శరీరాన్ని ఇక్కడ పడేసి అక్కడికి వెళ్ళిపోండి. మిలనమే అంటే మిలనం అనేది, యోగం అనేది 1 గంట అరగంట చేసేది కాదు, 24 గంటలు చేసేది. అది పడుకున్నా లేచినా ఏం చేసినా అప్పుడే ఈ బట్టీకి విలువ ఉంటుంది. ఓం శాంతి.
पास आकर किरण में नहाकर उन सा बने यादों में हम समा कर। स्नेह से कल्प तरु का सिंचन करे, आए अनुभव करे। संपूर्ण पावन अपनी वो दुनिया स्वर्गिक सुहावन। धरे रूप उतरे जो संपूर्ण पावन अपनी वो दुनिया स्वर्गिक सुहावन। अपनी धरती गगन मंद पावन पवन नाथ त्रिभुवन के हम लेते थे सुख सगन। आदि रूप आँखों में अभिनंदन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। कतारों में करबद्ध करते नमन, वो कतारों में करबद्ध करते नमन। करते पूर्ण कामना भक्त वत्सल नयन, कितनी श्रद्धा से वो भक्ति पूजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। चलते चलते काल चक्र जो पूरा हुआ, चलते चलते काल चक्र जो पूरा हुआ, संगम में अपनों से संगम हुआ। भाग्य द्वारे खुले हमको भगवन मिले, भाग्य द्वारे खुले हमको भगवन मिले, लग के प्रभु के गले भाग्य लिखने लगे। ब्रह्मवंशी ब्राह्मण ज्ञान गुंजन करे, आए अनुभव करे,
दर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे। आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे। आए अनुभव करे, आए अनुभव करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे।